హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణుపదాయ కృష్ణాయ భూతలే శ్రీమతి జయ పతాక స్వామి ఇతి నామిన్. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగ్రమతార్నే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతి గిరిం కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం. శ్రీ చైతన్య ఈశ్వరం కథంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్. విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామి తం. వాంఛకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचरदास ठाकुर की जय. हरि ओम तत्सत. హరే కృష్ణ అందరికి స్వాగతం అండి. మనం భగవద్గీత ఈరోజు 13 హరే అధ్యాయం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండోత్ ధన్యవాదాలు మాతాజీ. ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? వాయిస్ ఆడియో వీడియో క్లియర్ గా ఉందా? బానే ఉంది మాతాజీ. బాగుంది. ఓకే ఓకే. ఐ థింక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది నిన్న ఈవినింగ్. బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో మనం లాస్ట్ సెషన్ లో ఆల్రెడీ 12వ అధ్యాయం భక్తి యోగం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు మనం త్రయోదశ అధ్యాయం 13 అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యం యొక్క అధ్యాయం మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏ విధంగా అయితే మొదటి 6 అధ్యాయములు యాక్చువల్గా త్రూ అవుట్ భగవద్గీత మొత్తం భక్తి గురించే మాట్లాడుతుంది. ఆ భక్తి త్రూ కర్మల ద్వారా, త్రూ కర్మయోగం ద్వారా ఏ విధంగా మనం భగవంతుని అనుసంధానం అవుతాం, ఏ విధంగా సేవ చేస్తాం అనేది మొదటి 6 అధ్యాయంలో. అలాగే మధ్యలో 7 నుంచి 12 అధ్యాయంలో కంప్లీట్ భక్తి యోగం గురించే, భక్తి గురించే, విశుద్ధ భక్తి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ 6 అధ్యాయాలు 13 నుంచి 18 త్రూ జ్ఞానము ద్వారా ఏ విధంగా భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. మన యొక్క యోగా లేడర్, యోగా నిత్యం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. స్టార్టింగ్ ఏముంది, అన్నిటికంటే తక్కువ ఈవెన్ యానిమల్ కాన్షియస్నెస్ లో ఉంటారు, ఆల్మోస్ట్ జంతు యొక్క చైతన్యంలో ఉంటారు కదండి. ఏదైతే జంతువు చేసింది ఆహార నిద్ర భయం అవుతుందో అంతకంటే గొప్పగా ఏమీ చేయరు. దానికంటే కొంచెం ఉన్నతంగా ఎవరు కర్మకాండ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు. సో దాని తర్వాత ఎవరుంటారో సకామ కర్మయోగం, తర్వాత నిష్కామ కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. సో మరి అన్నిటికంటే హైయెస్ట్ భక్తి యోగం. సో ఆల్రెడీ భక్తి యోగం గురించి మాట్లాడేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ జ్ఞాన యోగం గురించి ఎందుకండి మనం వినాలి? ఆల్రెడీ 12 అధ్యాయంతో క్లోజ్ చేసేయచ్చు కదా భగవద్గీత. మరి ఎందుకు మళ్ళీ జ్ఞాన యోగం గురించి స్వామి ఈ యొక్క 6 అధ్యాయం 13 నుంచి 18 మనం ఎందుకు అధ్యయనం చేయాలి అని మనకి సందేహం రావచ్చు. సో చక్కగా మీ అందరికి గుర్తుండి ఉంటే 12వ అధ్యాయం 7వ శ్లోకంలో స్వామి ఒక విషయం చెప్పారు. అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నాచిరాత్ పార్థ మయ్యావేశిత చేతి. ఏమని చెప్పాడు ఆయన? ఎవరైతే కనుక మనసు బుద్ధి నా మీదే పెట్టుకుని నాకు చక్కగా భక్తితో సేవ చేస్తారో, ఏమని చెప్పాడు ఆయన? అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరత్. ఆ జీవాత్మని సంసార సాగరం, ఈ మృత్యు జన్మ మృత్యు భరితమైన ఈ సంసార సాగరం నుంచి స్వయంగా నేనే ఉద్ధరిస్తానయ్యా. అహం క్లియర్ గా చెప్పేశాడు ఆయన. సరే, అయితే మరి స్వామి అక్కడ ప్రామిస్ చేశారు, కానీ మనకి అక్కడికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా కదండి. సో ఎవరైనా మన ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు అనుకోండి, ఓ ఈ ప్లేస్ అంతగా బాగాలేదబ్బా, అక్కడికి వెళ్దాము రా, అక్కడ ఇంకా నాకు చాలా బాగుంటాయి, అక్కడికి వస్తే ఇది జరుగుతుంది, అవును కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా
చదువుకోవాలనుకోండి, ఏమని చెప్తారు? ఇప్పుడు 10th పాస్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది, మంచి కాలేజీలు మంచి మార్క్స్ వస్తే మంచిగా సీట్ వస్తుంది. సరే అయితే ఏమీ తెలియలేదు అనుకోండి, నేను ఎందుకు చదవాలి, అసలు ఇంట్రెస్టే రాదు. ఇప్పుడు భగవంతుడు అంటున్నా అక్కడికి రమ్మంటున్నాడు, అక్కడ ఏముందయ్యా స్పెషల్ గా, ఇక్కడ నేను బాగానే ఉన్నాను కదా. సో ఇప్పుడు అందుకని స్వామి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ భౌతిక ప్రపంచం ఆల్రెడీ దుఃఖాలే శాశ్వతం అని చెప్పాడు. ఏ విధంగా అది దుఃఖాలయం, ఏ విధంగా జీవాత్మని ఇక్కడ ఉంటే అది ఎన్నో దుఃఖాలకు గురి చేస్తుంది. సో ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి ఆ జీవాత్మ, ఎందుకు భగవంతుడి శరణాగతి అవ్వాలి, అందుకని ఈ జ్ఞానం అంతా చాలా అవసరం. సో స్వామి ఏం చేస్తున్నారు, 13 నుంచి 18 అధ్యాయాల్లో ఏ విధంగా జీవాత్మ ఈ భౌతిక ప్రకృతిలో పడ్డాడో, ఏ విధంగా ప్రకృతి చేత బంధింపబడి అనేక కష్టములకు గురవుతున్నాడు, ఆ ప్రకృతి యొక్క 3 శక్తులు ఏమిటి, 3 గుణములు, సత్వ రజస్ తమో గుణములతో ఏ విధంగా బంధింపబడతాడు, బంధింపబడిన తర్వాత ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో ఆ యొక్క గుణముల కారణంగా ఏమేమి రిజల్ట్స్ పొందుతూ ఉంటాడు, ఏ విధంగా సంసార చక్రంలో కంటిన్యూ అవుతూ ఉంటాడు కదండి. మరి అటువంటి దాని నుంచి బయటపడాలి అంటే ఏంటి, అసలు ముందు ఈ ప్లేస్ ఎటువంటిది, ఇక్కడ నుంచి బయటికి వెళ్లాల్సిన మార్గం ఏమిటి, అవన్నీ కూడా మనకి తెలిస్తే, ఏదైతే స్వామి 12వ అధ్యాయం 7వ శ్లోకంలో ప్రామిస్ చేశాడు, అహం సమూర్ధార్థ వృత్తి సంసార సాగర. సో ఆ ప్రామిస్ కి నిలబెట్టుకోవడానికి, మనం దాన్ని కూడా పాటించడానికి, ప్రామిస్ ఏం చేస్తే నిలబెట్టుకుంటా అన్నాడు ఆయన, మన భక్తితో సేవ చేయాలి, మనసు బుద్ధి ఆయన మీదే పెట్టాలి, ఈ భౌతికమైన విషయం నుంచి విడిచిపెట్టి. సో భౌతికమైన విషయంలో ఎందుకు విడిచిపెట్టాలి, ఆయన మీద ఎందుకు పెట్టుకోవాలి, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఎందుకు తెచ్చుకోవాలి, ఆయన పట్ల ఎందుకు ఆసక్తి పెట్టుకోవాలి, ఇవన్నీ విషయాలకు సంబంధించిన జ్ఞానం అనేదంతా కూడా 13 నుంచి 18 అధ్యాయాల్లో ఇస్తారు. సో ఈ జ్ఞానం ఏమవుతుంది, మనకి భక్తి చేయడానికి ఎడిషనల్ కాంపోనెంట్ కింద అవుతుంది, సపోర్ట్ అవుతుంది కదండి, సపోర్ట్ అవుతుంది. అంతే తప్ప కేవలం జ్ఞానం, కేవలం కర్మలు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వవు. అవును, అందుకనే ఆచార్యులు ఏం చెప్తారు, ఈ భక్తి అనే సెషన్ స్వామి సెంటర్ లో పెట్టాడు. సో అటు కర్మ గాని, ఇటు జ్ఞానం గాని, ధ్యానం కానీ, భక్తి లేకపోతే కేవలం శ్రమ వహి కేవలం కేవలం వృథా కదండి. ఆ భక్తి అనే కాంపోనెంట్ లేకపోతే కర్మ గాని, జ్ఞానం గాని, ధ్యానం కూడా రిజల్ట్స్ ఇవ్వవు. కానీ ఏదైతే భక్తి చేస్తున్నప్పుడు మనం చేసే కర్మలు, భగవంతుడి మీద ధ్యానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, ఆ భక్తులు ఇంకా ముందుకు వెళ్ళడానికి పనికి వస్తాయి కదండి. దాన్ని బట్టి మనం భక్తితో సేవ ఎందుకు చేయాలి, ఇక్కడ ఉండిపోతే ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాన స్వామి ఇవ్వబోతున్నాడు ఈ యొక్క 13 నుంచి 18 అధ్యాయంలో. సో మీరు చూస్తుంటే ఈ యొక్క మొదటి 2 శ్లోకములు కలిపి ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయం కూడా అర్జునుడి యొక్క ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది, భగవంతుడి యొక్క సమాధానం కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన విషయం, 1-2 శ్లోకాలు కల్పిస్తారు. అర్జునుడి ప్రశ్న, భగవంతుడి యొక్క సమాధానం. అఫ్ కోర్స్ అర్జునుడు 6 ప్రశ్నలు వేస్తాడు త్రూ అవుట్ అధ్యాయం. మొత్తం ఈ అధ్యాయం అంతా 13 అధ్యాయం అంతా అర్జునుడు వేసిన ఆ 6 ప్రశ్నల యొక్క సమాధానమే. ఓకే, సో మనకి స్టార్టింగ్ లో 3వ అధ్యాయంలో ప్రశ్నించాడు, 5వ అధ్యాయంలో ప్రశ్నించాడు కదండి. కొన్నిసార్లు అర్జునుడు ప్రశ్నించగానే స్వామి ఎంతో అద్భుతంగా వివరములన్నీ ఇస్తున్నాడు. ఏమని చెప్తాడు ఆయన, నువ్వు అనసూయవై, నా పట్ల అసూయ లేని వాడివి, నా భక్తోమి సఖా చేత, నా భక్తుడు ప్రియమైన సఖుడు కాబట్టి నీకు చెప్తున్నా, ఇంతకు ముందు ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు, నీకు ఇస్తున్నాను. ఇంతకుముందు ఋషులందరూ దీన్ని తెలుసుకోవటం కారణంగా భౌతిక క్లేశం నుంచి బయటపడ్డారు, ఎన్నెన్నో విషయములు చెప్పాడు. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు, స్వామి చెప్తారు. సో ఆ అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలకి సమాధానమే 2వ శ్లోకం నుంచి యొక్క చివరి ఈ అధ్యాయంలో చివరి శ్లోకం ఏదైతే ఉన్నదో 35వ శ్లోకం 35 వరకు కూడా దానికి సంబంధించిన విషయంలే ఉన్నాయి. సో ఏమిటి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్ ఇది 13 నుంచి 16. చాలా మందికి కొంచెం బాగా ఫిలాసఫికల్ అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. చాలా బాగుంది, 7-12 అయితే చాలా బాగుంటుందండి భగవద్గీత. 13-18 కొంచెం కష్టం అంట, కానీ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకని, ఇది ఎవరి గురించో మాట్లాడట్లా, మన గురించే మాట్లాడుతున్నారు. మనం ఏ విధంగా ఈ భౌతిక ప్రకృతిలో ఇమ్మడి పడిపోయాం, ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నా, డే టు డే యాక్టివిటీస్ లో మనం చేసే ప్రతి ఒక్క డీలింగ్ లో దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆ విధంగానే మనం నిజమైన ద్రష్ట, నిజంగా యథార్థంగా దర్శించగలిగితే మనం జీవన్ముక్త అవడానికి అవకాశం ఉన్నది.
కదండి. లేకపోతే ప్రకృతి ఏం చేస్తోంది, నేను జీవాత్మని ఏం చేస్తున్నా, పరమాత్మ ఏం చేస్తున్నాడో అర్థం కాకపోతే, ఈ 13-18 అధ్యాయాలు మనకు అర్థం కాకపోతే మనకి ఎప్పటికీ అర్థం కాదు. ప్రకృతి ఏం చేస్తోంది, జీవాత్మనైన నేనేం చేస్తున్నా, పరమాత్మ ఏం చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఎవరైతే చేస్తున్నారు కర్తలు, ఈ ముగ్గురు కర్తల గురించి అవగాహన ఎవరికైతే కరెక్ట్ గా ఉంటుందో వాడే నిజమైన ద్రష్ట, సరిగ్గా చూపు కలిగి ఉన్నవాడు. ఇంకా చెప్పాలంటే సరిగ్గా చూడగలుగుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఏమిటి, ఆ దృష్టి లోపం ఉంటే సరిగ్గా చూడలేరు. ఎవరికైనా దృష్టి లోపం ఉందనుకోండి, తాడుని చూసి పాము అంటారు, పాముని చూసి తాడు అంటారు. కానీ కరెక్ట్ ఎవరికైతే కళ్ళు కనిపిస్తున్నాయి, ఏమవుతుంది, ఒకడు ఏదైతే ఉందో అదే వాళ్ళు గ్రహించగలుగుతారు. మనం ఏదైతే చూస్తున్నాం మన చుట్టూరు ఉన్న భౌతిక ప్రపంచంలో, మనం ఏం చేస్తున్నాం, మనకి భౌతిక సంబంధం తెలియాలి అంటే చాలా జాగ్రత్తగా 13-18 అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కొంచెం మనసు పెడితే కదండి. లేకపోతే అవి అలా పైనుంచి వెళ్ళిపోతాయి. ఒక్కసారి అలా వెళ్ళిపోయినాయి అంటే 13 చాప్టర్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే స్లోగా 14 అర్థం చేసుకుంటే 15 ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, 1 by 1 మనం రిలేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అవునా? సో ఫస్ట్ చాప్టర్ 13 పైకెక్కిచ్చాం అనుకోండి, ఇక మిగతా అంతగా మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 13 నుంచి కాస్త మన శ్రద్ధ పెడితే ఈ 13-18 అధ్యాయాలు, ఈ యొక్క జ్ఞాన సెక్షన్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నాం, ఈ గుణంతో బంధింపబడుతున్నాం, ఈ గుణంతో ముందుకు వెళ్తున్నాం. గుణాతీతం అవుతున్నామా, ఇంకా గుణములతోనే ఉంటున్నామా? మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లే మార్గంలో ముందుకెళ్తున్నామా, లేకపోతే సంసార చక్రంలోనే ఇంకా ఉండడానికి కర్మలు చేస్తున్నామా? మంచి క్లారిటీ మనకి ఇది వస్తున్నప్పుడు. ఒక్కోసారి మనం అనుకుంటే భక్తి చేసేస్తున్నాము అని, కానీ మనం అనుకుంటాం ఆ భక్తి చేయటంలో కూడా ఏం చేస్తున్నామో తెలియదు అనుకోండి. భగవద్గీతలో స్వామి 3 అధ్యాయాలు క్లియర్ గా చెప్పాడు. ఎంతో గొప్ప ఆధ్యాత్మికవేత్తలకు కూడా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటో కూడా తెలియదంట. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంట. సో కాబట్టి ఈ జ్ఞానం మనకు చాలా చాలా నెససరీ. సో ఈ మంచి విషయములతో మనం చక్కగా స్టార్ట్ చేసేద్దాం. 13 అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యం. ఓకే. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. లక్ష్మీ మాతాజీ మీరు మొదటి శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు రెండో శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గురించి, క్షేత్రము మరియు క్షేత్రము తెలిసిన వాని గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయము గురించి నేను తెలుసుకొనగోరుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత ప్రణామం. కృష్ణ భగవానుడు పలికిన, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. సో 6 ప్రశ్నలు ఏమిటి ఇక్కడ? మొదటి ప్రశ్న ఏమంటున్నాడంటే ప్రకృతి పురుషం చైవ. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు గురించి, పురుషుడు ఎవరు, అలాగే ఇంకోటి ఏంటి క్షేత్రం, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ, ఈ క్షేత్రమును తెలిసిన వాడు ఎవరు, అలాగే ఇంకోటి ఏమంటున్నారు జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం, జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క లక్ష్యం. సో ఈ జ్ఞానం తెలుసుకోవటం కారణంగా మనం పొందాల్సింది ఏంటి, జ్ఞేయం. సో జ్ఞేయం, జ్ఞాన లక్ష్యం గురించి తెలియచేయండి. ఇవి 6 ప్రశ్నలు. ఏంటి, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞ, అలాగే జ్ఞానం, జ్ఞాన యొక్క లక్ష్యం జ్ఞేయం. సో ఈ 6 గురించి స్వామిని అర్జునుడు ప్రశ్నించాడు. కేశవ, కేశవ అని ఎందుకన్నాడు, కేశ అనే రాక్షసుని సంహరించిన వాడా, అంటే ఏదైతే సందేహములు నా మనసులో ఉన్నాయి వాటన్నిటినీ కూడా, ఏదైతే కేశ అనే రాక్షసుని సంహరించావు కదయ్యా, అలాగే నాలో ఉన్న ఈ యొక్క సందేహం నివృత్తి అంతా నువ్వే చేయాల్సింది ఓ కేశవ. కాబట్టి నేను అర్థిస్తున్నా చెప్పాల్సింది అని అడిగాడు అనమాట కదండి. సో ఇప్పుడు స్వామి రెండో శ్లోకంలో సమాధానం చెప్పడం
ప్రారంభిస్తున్నారు. రెండో శ్లోకంలో దేని గురించి మాట్లాడుతున్నారు? మనం చూస్తే ఈ 6 ప్రశ్నలకి సమాధానం త్రూఅవుట్ ద చాప్టర్ అని మనం చెప్పుకున్నాం. అవునా? సో ఈ యొక్క రెండవ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు కూడా అర్జునుడు అడిగిన 3, 4 ప్రశ్నలకి ఎక్కువ సమాధానం వస్తుంది. అంటే క్షేత్రం, క్షేత్రజ్ఞ గురించి ఎక్కువ వివరణ వస్తుంది. తర్వాత 8 నుంచి 12 శ్లోకాల్లో దేని గురించి చెప్తాడు స్వామి? జ్ఞానం. ఏది నిజమైన జ్ఞానం? దాని గురించి చెప్తాడు. అలాగే 13 నుంచి 19 శ్లోకాల్లో జ్ఞేయం, జ్ఞానం యొక్క లక్ష్యం గురించి మాట్లాడాడు స్వామి. తర్వాత 20 నుంచి 26 శ్లోకంలో ప్రకృతి, పురుషుడు గురించి వివరణ ఇవ్వటం అనేది జరిగింది. సో తర్వాత లాస్ట్ 27 నుంచి 35 ఎవరికైతే మొత్తం ఈ యొక్క జ్ఞాన చక్షువులు ఉన్నాయి, అంటే ఎవరికి నిజమైన ద్రష్ట, అటువంటి నిజంగా చూసేవాడు ఈ యొక్క 6 విషయములు తెలిసినాయి. ఇప్పుడు ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞ, అలాగే జ్ఞానం, జ్ఞేయం తెలిసిన తర్వాత యథార్థంగా ఒక సిచ్యుయేషన్ అర్థం చేసుకోగలిగిన వాడే నిజమైన ద్రష్ట, ఆ జ్ఞాన చక్షులతో చూసేవాడు అని 27 నుంచి 35 వరకు స్వామి వాటి వివరణ అనేది ఇవ్వటం జరిగింది. సో మనకి రెండో శ్లోకం స్టార్ట్ చేద్దాం. దేని గురించి మొదలెట్టాడు రెండో శ్లోకంలో స్వామి? క్షేత్రము అలాగే క్షేత్రజ్ఞుడి గురించి స్వామి చెప్పడం ప్రారంభించారు. సో రూపాది ఇక్కడ చక్కగా చెప్తున్నారు. దేహం బద్ధ జీవునికి కర్మక్షేత్రం. క్షేత్రం అంటే ఏమిటి చెప్పండి? క్షేత్రం అనే పదానికి అర్థం ఏంటి? మాతాజీ. దేహం వదిలేయండిలే, మామూలుగా క్షేత్రం అంటే ఏమిటి? భూమి, పొలము, ఒక ప్లేస్. భూమి, పొలము అని పొలము మాతాజీ, దాము. ఒక పొలము కదండి, ఏదైనా పండించేది, మన యాక్టివిటీస్ అన్ని చేసేది. అవునా? ఎక్కడైతే మన యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఉండబడిన స్థలం, అక్కడ ఏమవుతుంది? మనం చేసిన యాక్టివిటీస్ కారణంగా కొన్ని ఫలితములు ఉద్భవిస్తాయి కదండి. అటువంటిది క్షేత్రం. మరి జీవాత్మకి ఇవ్వబడిన క్షేత్రం ఏమిటి? దేహం. అలాగే జీవాత్మలందరికీ కామన్ గా ఇవ్వబడింది అంటే ప్రకృతి. కానీ తన కోసం ఇండివిజువల్ గా ఇవ్వబడింది తనకున్న దేహం కదండి. సో జీవాత్మకి ఇవ్వబడిన దేహం ఏమిటి? కర్మక్షేత్రం. దాన్ని కర్మక్షేత్రం అని ఎందుకన్నారు? అది ఊరికే ఇవ్వబడిందా? సో మనం ఏ దేహం కావాలంటే ఆ దేహం ఇచ్చేస్తారా? ఇవ్వరు. ప్రకృతి దగ్గర 84 లక్షల దేహములు ఉన్నాయి. మన వార్డ్రోబ్ లో అప్పుడు నేను అడిగితే చెప్తారు కొంతమంది, మాతాజీలు మా వార్డ్రోబ్ లో 20 శారీస్ ఉన్నాయండి, లేకపోతే 200 శారీస్ ఉన్నాయి, కొంతమంది 500 ఉన్నాయి. అవునా? చెప్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీస్ చూపిస్తారు, సీ మై వార్డ్రోబ్, మొత్తం ఇన్ని రకాలు, ఇన్ని వేల డ్రెస్సెస్ ఉన్నాయి. కానీ మనదంతా లిమిటెడ్ వెరైటీ మన దగ్గర ఉన్నది. అవునా? కానీ ప్రకృతి దగ్గర ఉన్నది 84 లక్షల వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. అందరికి కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం. అవునా? ఫెస్టివల్ వస్తుంది చక్కగా, మొన్నే సంక్రాంతి, ఉగాది, రామనవమి, కొంతమంది ఎవ్రీ ఫెస్టివల్ కి ఒక డ్రెస్ తీసుకున్న అలవాటు ఉంటుంది. వెరీ పొసెసివ్ గా ఉంటారు, వెరీ సెలెక్టివ్ గా ఉంటారు డ్రెస్సెస్ అంటే కదండి. వెరీ పర్టికులర్ గా ఉంటారు, కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్. కానీ ప్రకృతి దగ్గరికి వెళ్ళి కొత్త డ్రెస్ అనడం అనేది వెరీ డేంజరస్. ఇప్పుడు చిన్నపిల్లలు అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ నాకు కొత్త డ్రెస్ కొను, ఆ లహంగా కొను, ఈ శారీ కొను, ఈ చుడీదార్ కొను, బాగుంటుంది పర్వాలేదు. ఎందుకని? నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, షేడ్ పోతే మానేయచ్చు. కానీ ప్రకృతి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగింది ఇస్తుందని నమ్మకం లేదు ఆవిడ. ఎందుకని? ఇప్పుడు షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇమ్మంటే ఇచ్చేస్తాడా షెల్ఫ్ లో? కంచిపురం పట్టు చీర చూపిస్తాడు, 25,000 అంటారు. మన దగ్గర 2,500 అంటే వెళ్ళమ్మా కిందకి వెళ్ళు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి నీకు సంబంధించిన అంటే పంపించేస్తాడు వెంటనే. అలాగే మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళి, నాకు ఆ దేహం కావాలండి, అంబానీ గారి ఇంటి పక్కన, లేకపోతే వాళ్ళ ఇంటిలో, లేకపోతే మంచి పవర్ఫుల్ పర్సనాలిటీ, మంచి వంశంలో అందంగా ఉండాలి, అందరూ పూలు వేయాలి నడుస్తుంటే, అంత అందంగా అక్క చెల్లెళ్ళు ఆయన అన్నదమ్ములు, కోరికలు ఎన్నైనా ఉండవచ్చు, మనకి ఎన్నైనా ఉండవచ్చు. షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కోవాలి, నా జ్యువెలరీ, ఈ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, అది ఏవైనా అనుకోవచ్చు. కానీ మన దగ్గర పైసా ఉండాలి కదా. లేకపోతే ఏమంటారు, సరే చూసి కాసేపు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా డబ్బులు ఉంటే తిరిగి రావచ్చు, విజిట్ అగైన్, మళ్ళీ రండి పర్వాలేదు. అవునా? అలాగే ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డిమాండ్ చేస్తే కుదరదు. మనం కూడా కొంత మూల్యం చెల్లించాలి. ఏమిటా మూల్యం?
మన యొక్క కర్మల యొక్క ఫలితములు, పుణ్యం పాపం. సో దాన్ని తగ్గట్టుగా మనకు ఒకనొక దేహం ఇస్తుంది. మనకి పద్మ పురాణంలో 84 లక్షల జీవరాశుల గురించి క్లియర్ గా ఇవ్వబడింది. అవన్నీ కూడా ఎప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. డార్విన్ సిద్ధాంతం లాగా ఒకటి అంతం అయిపోయింది ఇంకోటి పుట్టిందని కాదు. ఇవన్నీ కూడా సృష్టి స్టార్టింగ్ నుంచి ఉంటాయి. సో 84 లక్షల జీవరాశుల్లో జలజ అంటే ఏమిటి, నీటిలో ఉండేవి. ఎన్ని ఎన్ని ఉంటాయి నీటిలో ఉండేవి, ఎన్ని రకములు గుర్తుందా? 9 మాతాజీ. ఆ 9. 9 లక్షలు 11. 9 లక్షలు, 9 రకాల 9 లక్షల వెరైటీ. అందుకని చూస్తాం కదా ఎన్నెన్ని రకములైన చేపలు ఉంటాయి. చిన్నవి, పెద్దవి, ఆ రంగు ఈ రంగు మిక్స్డ్, ఎగిరేవి, తోకవి, తోకలేనివి, 9 లక్షల వెరైటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ స్థావరములు ఏంటవి, చెట్లు, పొతలు, అవి ఎన్ని రకములు ఉంటాయి? 11 లక్షలు. 20 లక్షలు. తర్వాత ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ ఉంటాయి, బల్లులు, పాకేవి, పురుగులు, అవన్నీ 11 లక్షలు. నెక్స్ట్ ఏమిటి, పక్షులు. పక్షులు ఎన్ని రకములు? 10 లక్షలు. 10 లక్షలు. బేసిక్స్ అండి. ఇప్పుడు మూడోసారి 5ఓసారి భగవద్గీత మనం చదువుతున్నాం. ఇప్పుడు కూడా కొత్తగా చూడొద్దు. రైట్. అలాగే 4 కాళ్ళ జంతువులు ఎన్ని రకములు? 30 లక్షలు. 4 లక్షలు. సారీ మాతాజీ, 4 లక్షలు. 4 కాళ్ళ జంతువులు అండి 30 లక్షలు. జంతువులు అయితే 30 లక్షలు, మానవులు అయితే 4 లక్షలు. మానవులకి 4 కాళ్ళు లేవు, 2 కాళ్ళే అదృష్టవశాత్తు. రైట్. 2 కాళ్ళు మానవుడు. ఏమైంది వాళ్ళకి ఎన్ని రకములు? 4 లక్షలు. ఈ విధంగా 84 లక్షల వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఈచ్ వెరైటీలో మళ్ళీ కాంబినేషన్స్ ఉన్నాయి. మన షాప్ కి వెళ్తాము, ఏమండి 2000 శారీలో లేకపోతే ఎన్ని చూపిస్తారు, కలర్ కాంబినేషన్స్, గీతలు, ప్రింట్లు, ఎన్ని రకాల డిజైన్స్ చూపిస్తారు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీలో మళ్ళీ ముఖం ఎత్తుగా ఉంది, ముక్కు లావుగా ఉంది, ముక్కు పొడుగ్గా ఉంది, సన్నగా ఉంది, లావుగా ఉంది, హైట్ లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ మళ్ళీ ఈచ్ కేటగిరీలో కూడా ఉంటాయి. సో ఈ విధంగా ప్రకృతి దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ స్కెలిటన్ అంతా ఉన్నది. సో మన కొరస్పాండింగ్ కర్మ తీసుకుని వెళ్తే ఆ కొరస్పాండింగ్ దేహం మనకి ప్రాప్తించబడుతుంది. అందుకని కపిల భగవానుడు ఏమన్నారు, కర్మన దైవ నేత్రీన జంతు ఏపూపపత్తయే. సో తన కర్మానుసారంగా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఒక జీవాత్మ ఒకానొక తల్లి గర్భంలో ఆ తండ్రి యొక్క ఆ యొక్క వీర్య కణముల ద్వారా ప్రవేశింపబడతాడు. తనకి చాయిస్ లేదు. చాయిస్ ఉందా? లేదు. తన కర్మల ఫలితంగా తను అక్కడ పెట్టబడతాడు. ఎందుకని అక్కడ అలా పెట్టబడ్డాడు? తను కోరుకున్నాడు. ఆ కోరుకోవటం కారణంగా, ఆ రకరకములైన కర్మలు చేయటం కారణంగా అక్కడ పెట్టబడ్డాడు. సరే, అయితే మనం కోరుకున్నామండి, మరి ఎందుకు ఇక్కడ పెట్టబడ్డారు? ఎందుకని ఎప్పుడైతే కోరుకున్నా మన చైతన్యం కలుషితం అయిపోయింది, అక్కడ ఆదాయ ప్రపంచంలో ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా మన జాడ్యం వంటిస్తామని చెప్పి ఏం చేశాడు స్వామి? తీసుకుని ఈ భౌతిక ప్రపంచంలో పెట్టాడు. దీని వల్ల ఏమవుతుంది మనకి? ట్రాన్స్ఫర్మేషన్, మార్పు కోసం, చైతన్యం మార్పు కోసం. సో ఆ జీవాత్మ ఏం తెలుసుకోవాలి? ఈ యొక్క సంసార చక్రం నుంచి బయటపడటమే నా జీవితం యొక్క లక్ష్యం అని అర్థం చేసుకునే విధంగా తను అడుగులేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా తన డిజైర్ తో స్టార్ట్ అవుతుంది తన యొక్క జర్నీ కదండి. కానీ బద్ధ జీవాత్మను ఏమంటారు? నిత్య బద్ధ, ఎటర్నల్లీ కండిషన్డ్. ఎందుకని ఎప్పుడు పెట్టబడ్డాడో తెలియదు. ఎంత ట్రాక్ చేసినా చాలా కష్టం. ఎన్నో జన్మల, కోట్ల జన్మల బట్టి ఇలాగే ఉంటున్నాం. ఎప్పుడో వచ్చేసాం, కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలో తెలియట్లేదు. ఇలాగే తిరుగుతున్నాం, అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. అవునా? ఈ లూప్ లో, సంసార చక్రం లూప్ లో కంటిన్యూ అయిపోతున్నాం. సో కాబట్టి ఈ జ్ఞానం చాలా చాలా అవసరమైనది. సో కర్మక్షేత్రమైన ఈ యొక్క దేహం ఇక్కడ ఏమని చెప్తున్నారు? సో దానికోసం ఏమవుతుంది? ఈ దేహం అలాగే ఉంటుందా? ఎప్పుడు అలాగే ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే క్షేత్రజ్ఞ, ఎవరైతే క్షేత్రం గురించి తెలిసినవాడు, ఎవరతను? జీవాత్మ. ఆ క్షేత్రజ్ఞుడి దేహం గురించి, కర్మక్షేత్రం గురించి తెలిసిన వాడు ఎవరు? క్షేత్రజ్ఞుడు. అంటే తన దేహం గురించి తెలిసి ఉన్నవాడు అయి ఉండాలి. తన దేహమే తను అనుకోకుండా, ఈ దేహం నాకు ఇచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఆధ్యాత్మ ప్రపంచానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే పరికరం. అందుకని ఏమంటాడు స్వామి? యంత్రరూఢాని మాయ. మనకు వచ్చే శ్లోకాల్లో భగవంతుడు ఏం చేస్తున్నాడు? యంత్రం అనే ఒక భౌతిక దేహమే జీవాత్మని పెట్టడం అనేది జరిగింది. సో ఈ క్షేత్రజ్ఞుడు జీవాత్మ అర్థం చేసుకోవాలి, నా కోసం నా కర్మ ఫలితాల ప్రకారం ఈ దేహం ఇవ్వబడింది. సరే, అయితే ఈ యొక్క దేహం
ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? లేదు. రకరకములైన మార్పులు చెందుతుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఎన్ని రకముల మార్పులు? 6 రకములైన మార్పులు. క్షేత్రజ్ఞుడికి ఏమి మార్పులు ఉండవు. బట్ క్షేత్రములకు వస్తాయి. ఏమిటవి? పుట్టడం, పెరగటం, ఒక స్థితికి రావటం, వేరే వాళ్ళని ఉత్పత్తి చేయటం, క్షీణించటం, పూర్తిగా నశించటం. ఈ మార్పులన్నీ క్షేత్రజ్ఞులు జీవాత్మలో ఉండవు, కానీ యొక్క దేహముకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క జీవాత్మ ఎవరైతే తెలివైన వాడు అర్థం చేసుకోవాలి. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. నేను ఈ క్షేత్రం కాదు, నేను క్షేత్రజ్ఞుణ్ణి, నేను జీవాత్మని. ఈ క్షేత్రము నేను ధరించి ఉన్న దేహధారిని నేను, ఈ దేహం నేను కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడైతే మనం రకరకములైన డ్రెస్సెస్ వేసుకుంటాం, ఆర్నమెంట్స్ వేసుకుంటాం. ఏమని చెప్తాము? ఇది నా గాజు, ఇది నా డ్రెస్, ఇది నా కోటు. ఈ కోటే నేను అంటున్నామా? అనట్లేదే కదండి. అలాగే జీవాత్మ వేసుకున్న ఈ డ్రెస్సే, అలాగే దానిపైన ఉన్న కోటే ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహములు. సో మనం డ్రెస్ వేసుకుంటాం, దానిపైన ఒక కోటు వేసుకుంటాం, అలాగేనా? సో లోపల ఉన్న డ్రెస్ ఏంటి? ఆ జీవాత్మ యొక్క సూక్ష్మ దేహం. బయట ఉన్న కోట్ ఏంటి? స్థూల దేహం. సో ఈ బయట వేసుకున్న డ్రెస్, ఆ టీ షర్టు లేకపోతే ఆ కోటే ఆ వ్యక్తియా? కాదు. ఆ వ్యక్తి కేవలం ఆ టీ షర్టు ఆ కోటు వేసుకుని ఉన్నాడు. ఈ డిఫరెంట్. ఆ షర్ట్ కి ఆ కోట్ కి అతను డిఫరెంట్ వ్యక్తి కదండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా యథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముఖ్యతి. ఎవరైతే ధీరుడైన వాడు అర్థం చేసుకుంటాడు. ఏ విధంగా అయితే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం, వృద్ధాప్యం నుంచి మళ్ళీ ఇప్పుడు దేహం విడిచిపెట్టిన తర్వాత ఇంకొక దేహం తీసుకుంటాం. ఇవన్నీ అర్థం చేసుకున్న వాడు ధీరుడైన వాడు ఈ యొక్క కలతలకి, ఈ యొక్క మార్పుకి కలత చెందకుండా ఉంటాడు. వాళ్ళు అర్థం చేసుకోగలడు. దేహం వేరు, నేను వేరు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఒక వ్యక్తి, మనం అక్కడికి వెళ్తాం. ఆ పలానా వ్యక్తి చనిపోయాడండి అంటాం. మరి ఆ పలానా వ్యక్తి ఆ దేహం అయితే అక్కడే ఉంది కదా ఆ దేహం, మరి ఇంకా ఎందుకు లబోదిబోమని ఏడుస్తున్నారు? అంటే ఆ పలానా వ్యక్తికి ఆ పేరు పెట్టాం మనం. ఎప్పటి వరకు? ఆ యొక్క దేహంలో ఉన్నంత వరకు ఆ జీవాత్మని ఆ పేరుతో మనం పిలుస్తున్నాం అంతే. ఆ యొక్క జీవాత్మే ఆ దేహం అయిపోతే ఆ దేహం అక్కడే ఉంది కదా, ఇంకా ఏడవలసిన అవసరమే ఉంది. ఆ దేహం వేరు, ఆ జీవాత్మ వేరే వేరు. మనకి చిన్నప్పుడు నామకరణోత్సవం చేస్తారు, అవునా? 4 రోజుల లోపలనే చేసేస్తారు, 21 days కి కొంతమంది వాళ్ళ ప్రకారం, సిస్టమ్ ప్రకారం. సో అప్పుడు నామకరణం చేసినప్పుడు మనం ఎంత ఉంటాం చిన్నప్పుడు ఫోటోలు చూస్తే. మరి ఆ చిన్న దేహానికే నామకరణం అయింది, మరి ఇప్పుడు ఇంత పెద్ద ఇన్ని కేజీల దేహం అయిపోయింది. అప్పుడు కదండి పేరు పెట్టారు. ఆ నామం ఇప్పుడు కూడా పనికొస్తుందా? పనికొస్తుందా లేదా? పనికొస్తుంది. 10th క్లాస్ లో 2 జడలు వేసుకుని ఉంటాము. అవునా? చిన్న ఫ్రాక్ వేసుకుని ఉంటాం. అప్పుడు ఒక నేమ్ తో మనకి రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే పేరుతో మనం పిలువబడుతున్నామా లేదా? పిలువబడుతున్నాం. అంటే ఆ దేహమే ఆ పర్సన్ అనుకుంటే, ఆ దేహంకి ఆ పేరు ఆపాదింపబడితే ఆ దేహం మారిపోయింది. మరి ఇంకా ఎందుకు అలాగే అదే పేరుతో పిలువబడుతున్నాం? ఇంకా ఎందుకు అదే పేరుతో పిలువబడుతున్నాం? ఆ దేహాన్ని ఆ దేహానికి ఆ పేరంటే లాస్ట్ వరకు, పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు అదే పేరుతో ఉంటాడు. లోపల ఉన్న జీవాత్మ అతనే కాబట్టి మనకి ఏం పెద్ద తేడా రావట్లేదు, అవునా? సో మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తాము, మన వాళ్ళని చూసి మనం అంటాము మీరు చాలా లావు అయిపోయారని. వాళ్ళు మన అంటారు నువ్వు లావు అయిపోయాను తక్కువ కాదు, లేకపోతే నువ్వు సన్నమేవో మాట్లాడుతుంటావు. ఆయనతో మాత్రం పేరు మారిపోయిందా? మారలేదా కదండి. కానీ ఇప్పుడు అదే పర్సన్, ఆ దేహం ఓల్డ్ అయిపోయింది, ఆ దేహం విడిచిపెట్టి ఇంకో దేహానికి వెళ్ళాడు, మనం గుర్తుపట్టగలమా? లేదు లేదు లేదు. మాతాజీ. ఆ జీవాత్మ కేవలం ఆ పలానా ఐడెంటిఫికేషన్ ఏరియాలో, ఆ యొక్క దేహంలో ఉన్నంత వరకు ఆ పేరుతో పిలువబడతాడు. అప్పట్లో ఆ దేహం ఎన్ని మార్పులు చెందినా అదే పేరుతో గుర్తింపబడుతూ ఉంటాడు. సో కాల్డ్ వాళ్ళ కూతురనో, వాళ్ళ కోడలనో, వాళ్ళ అల్లుడనో, వాళ్ళ కొడుకనో
అదే గుర్తింపు ఉండదు. లావవు, సన్నవు, పొట్టవు, పొడుగవు, కాలు ఇరగొట్టుకో, ఆపరేషన్ చేయించుకో, ఏదైనా అదే పేరుతో ఉంటుంది. అదే పేరు. అవును. కానీ దేహం విడిచిపెట్టాడు వీడు, వేరే అదే ఇంట్లో మనోడి కిందో ముని మనోడి కింద వచ్చాడు, కానీ ఎవరికైనా గుర్తుంటుందా? లేదు. ఉండదు. దేహం మారిపోయింది. అప్పుడు ఏమైంది? ఐడెంటిఫికేషన్ చేసుకోవటం కూడా మారిపోయింది. వాడికి వేరే పేరు ఇచ్చేసాం మనం కదండి. సో ఇప్పుడు ఆ పేరు మనకి ఎవరికి ఇస్తున్నా? దేహానికి ఇవ్వట్లా, ఆ దేహంలో ఆత్మ, ఉన్న జీవాత్మకి. ఓకే, ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఈ యొక్క ఆ గుర్తింపుతో ఉన్నంతసేపు ఈ పేరుతో ఉండవయ్యా, అంతే. ఆ తర్వాత దేహం విడిచిపెట్టిన తర్వాత ఆత్మకి ఈ పేరుతో సంబంధమే లేదు, ఈ బాంధవ్యాలతో సంబంధమే లేదు. అలా అనుకుంటే మనం ఎన్ని జన్మలు బట్టి, ఎన్ని అమ్మా నాన్నల దగ్గర, ఎన్ని కుటుంబాలతో మనం రిలేషన్ తీసుకుని వచ్చాం. ఇప్పుడు అవన్నీ గుర్తున్నాయా? ఏమీ లేదు. వాళ్ళు మనం గుర్తుపెట్టుకున్నారా? ఏమీ లేదు. అయిపోయింది. ఆ దేహంతోనే గుర్తింపు అంతా అయిపోతుంది. మృత్యు సర్వ హరశ్చాహం, హరచాహం. మొత్తం అయిపోతుంది. అందుకని ధీరుడైన వాడు ఇటువంటి మార్పులకి కలత చెందడు. ఏ విధంగా అయితే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం, ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వేమి ఆడవట్లేదే. అఫ్ కోర్స్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏడుస్తా. చిన్నప్పుడు అయితే చాలా బాగుంది, ఏ టెన్షన్స్ లేవు, ఆడుకోవచ్చు అని. అవునా? అప్పుడప్పుడు మా నందు అంటాడు, అమ్మ చిన్నప్పుడే ఎగ్జాక్ట్లీ. బాగుందమ్మా, ఇప్పుడేమో ఎవ్రీ డే ఎగ్జామ్. ఇప్పుడు 10th లోకి వచ్చాడు, ఇప్పుడు ఈ ఇయర్ 10th లోకి వచ్చాడు, బట్ 9th నుంచి వెరీ స్ట్రిక్ట్ అయిపోయింది వాళ్ళు. ఎవరి 2 days కి 3 days కి వీక్లీ ఎగ్జామ్స్. చిన్నప్పుడే బాగుందమ్మా అలా అనుకుంటాం, కానీ బట్ మనం ఏమవుతాం, మనం అడ్జస్ట్ అవుతాం. ఓకే, ఇది జరుగుతుంది, ఇది అవునా, దేహం మార్పులు వస్తుంది. అలాగే కొంతమందికి ఒక్కొక్క ఫేస్ చాలా బాగుంటుంది. కొంతమందికి చిన్నప్పుడు బాగుంటుంది, కొంతమంది పెళ్ళైన తర్వాత బాగుంటుంది కదండి. కొంతమందికి యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ బాగుంటుంది. బాగుంది కదా అని అక్కడే ఆగిపోవటం కూడా కుదరదు. ఎందుకని కుదరదు. ఇక్కడ కాల ప్రభావం ఉన్నది. సో స్వామి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అరే బాబు, ఇక్కడ నీకు దేహం వస్తుంది గాని ఆ దేహం అంతే ఆనందంగా, అంతే శాశ్వతంగా నీతో ఉండదు. ఈ విషయం జీవాత్మకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నాకు దేహం ఉంది కదా స్వామి, ఏం కావాలంటే అవి చేసుకుంటాను కదా, నీతో పాటు అక్కడికి ఎందుకు రావాలి అని అడుగుతాం. కాబట్టి స్వామి చెప్తున్నాడు, వస్తుంది కానీ ఆ దేహం ఎటువంటిది? అశాశ్వతమైనది, మార్పులు చెందుతూ ఉంటుంది. సో దానివల్ల నీకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుందయా. సో అందుకని ఆ విషయంలోనే నువ్వు అర్థం చేసుకో. ఆ విషయంలన్నీ నువ్వు అర్థం చేసుకో. ఈ విధంగా నువ్వు ఈ దేహం కాదు, కర్మక్షేత్రం నీకు ఇవ్వబడింది. నీ కర్మానుసారంగా నీవు కొన్ని సుఖమో దుఃఖమో అని అనుభవించడానికి ఇవ్వబడింది. అలాగే దీన్ని ఉపయోగించుకుని నువ్వు సంసార చక్రంలోనూ మునిగిపోవచ్చు, లేకపోతే ఈ భౌతికమైన అశాశ్వతమైన దేహాన్ని ఉపయోగించుకుని నువ్వు బంధనం నుంచి బయటికి వెళ్ళవచ్చు. ఈ విషయం నువ్వు తెలుసుకో. నువ్వు నీ యొక్క దేహం కంటే వేరు. నువ్వు క్షేత్రజ్ఞుడివి, క్షేత్రం వేరు. నువ్వు క్షేత్రజ్ఞుడివి, ఈ క్షేత్రం అనేది నీకు ఇవ్వబడింది అని స్వామి ఇక్కడ చక్కగా అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్జునుడు. రైట్. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు కూడా మొదటి 6 అధ్యాయంలో ఏమని చెప్పారంట స్వామి? ఈ యొక్క జీవాత్మ దేహం తిరిగిన వాడు జీవుడు అని చెప్పారు. అలాగే ఎప్పుడు కూడా ఏ విధంగా కర్మ చేయాలో ఇవన్నీ కూడా చెప్పారు 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో. అలాగే 7 నుంచి 12 అధ్యాయంలో ఏం చెప్పాడు స్వామి? భక్తి యోగం, జీవాత్మకి భగవంతుడికి ఉన్న సంబంధం. అంత సమయంలో ఆయన స్మరించుకుంటే ఏం జరుగుతుంది, స్మరించుకోకపోతే ఏం జరుగుతుంది, ఇటువంటి నలుగురు ఆయన్ని ఆశ్రయిస్తారు: అర్ధార్థి, జ్ఞాని, ఆ ఎవరైతే ఇంతూజియాస్టిక్ గా తెలుసుకోవాలంటే జిజ్ఞాసు. నలుగురు రారు అంటున్నాడు: మూఢులు, నరాధములు, మాయచ జ్ఞానం అపహరింపబడిన వారు, అశ్రీ స్వభావం వాళ్ళు రారు అంటున్నాడు కదండి. కానీ ఏదైతే అదృష్టవశాత్తు శుద్ధ భక్తుడి సాంగత్యం అయితే వాళ్ళే వస్తారు. ఇవన్నీ రకరకములైన విషయములు స్వామి చెప్పాడు. అలాగే భగవద్ విభూతి చెప్పాడు. ఏ విధంగా భౌతిక ప్రపంచంలో ఉంటున్నప్పుడు కూడా ఏదైతే గొప్ప ఐశ్వర్యవంతమైనదో, శక్తివంతమైనదో, జ్ఞానవంతమైన చూసిన వెంటనే అది నా యొక్క శక్తి విస్తారం అని అర్థం చేసుకో. ఆ విధంగా ప్రతి చోట నన్ను చూసే ప్రయత్నం చేయి. ఈ విశ్వం మొత్తం కూడా నా మీద ఆధారపడి ఉన్నదయా అని క్లియర్ గా చెప్పాడు. ఫైనల్ గా ఈ భక్తి యోగంలో డిఫరెంట్ స్టెప్స్ అని చెప్పాడు. శుద్ధ భక్తి చేయి, లేకపోతే సాధన భక్తి చేయి, లేకపోతే నా కోసం కర్మలు చేయి, లేకపోతే కర్మ ఫలితములు వేరే జీవాత్మల కోసం దానం చేయి, లేకపోతే ఏం చేస్తా జ్ఞాన ధ్యాన మార్గములన్నీ కూడా చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు 13-18లో స్వామి ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏ విధంగా బంధిస్తుంది, ఆ బంధనం నుంచి బయటికి వెళ్ళాలి అంటే కర్మ, జ్ఞాన, భక్తి అనే మార్గంలో ఏమిటి, ఏ విధంగా తను దేహం కంటే అన్యమైన వాడు, ఆ విషయం మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. సరే అయితే ఇప్పుడు ఇంకా
ఇక్కడ కేవలం ఇంట్రడక్షన్ చేశాడు క్షేత్రం గురించి, ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు స్వామి. సో డీటెయిల్స్ త్వరలో ఇస్తున్నాడో మనం చూద్దాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. 3వ శ్లోకమే కదా మాతాజీ? అవునండి. ఓ భరత వంశీయుడా, సకల దేహముల్లో నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తప్పక ఎరుగవలెను. దేహము మరియు దేహమును ఎరిగిన వానిని వెరుగటే జ్ఞానం అనబడును. ఇదే నా అభిప్రాయం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రజ్ఞ గురించి ఆల్రెడీ స్వామి స్టార్ట్ చేశారు 2వ శ్లోకంలో. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారు. మళ్ళీ 7 వరకు కూడా క్షేత్రజ్ఞ గురించే మాట్లాడతారండి. సో ఇక్కడ ఆల్రెడీ 2వ శ్లోకంలో ఒక క్షేత్రజ్ఞుడి గురించి చెప్పారు. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? జీవాత్మ. సో ఇప్పుడు ఇంకొక క్షేత్రజ్ఞుడు ఉన్నాడయ్యా అని చెప్తున్నారు. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరంట? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. మాం విద్ధి, ఓ అర్జున భరతవంశీయుడా తెలుసుకోవయ్యా, నేను కూడా ఒక క్షేత్రజ్ఞుణ్ణి. అంటే ఆ వ్యక్తిగత జీవాత్మలాగా అటువంటి నార్మల్ క్షేత్రజ్ఞుని కాదు. సర్వ క్షేత్రేషు భారత, అన్ని క్షేత్రములకి నాకు తెలుసు. ఇప్పుడు జీవాత్మకి అంటే తనకి ఇవ్వబడిన క్షేత్రం ప్రకారమే తెలుస్తుంది, అవునా? ఇప్పుడు నా దేహంలో ఓ జలుబు ఉంది, దగ్గుంది, ఏదో ఉంది, నా వరకే నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, నాకు ఏమైనా తెలుస్తుందా? ఏమో వీడియో ఆన్ చేసుకున్నారు, అంతవరకు నాకు అర్థమవుతుంది. కానీ మీకు కాళ్ళు నొప్పో, చెయ్యి నొప్పో, తుమ్ములో, దగ్గులో, జ్వరమో నాకు ఏమైనా తెలుస్తాయో? అన్లెస్ మీరు చెప్పదు నాకేమీ తెలీదు. మీ క్షేత్రంలో ఏం జరుగుతుంది అన్న విషయం నాకు తెలీదు. కానీ భగవంతుడి సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రముల్లో అంటే అన్ని దేహముల్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసుంటుందంట. కాబట్టి ఏమయ్యా, నన్ను కూడా క్షేత్రజ్ఞయో, దివ్యమైన క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో. అంటే ఇప్పుడు 2 క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకటి జీవాత్మ, రెండవది దివ్య క్షేత్రజ్ఞుడు, దివ్య యజమాని పరమాత్మ. సో నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానం గురించి కూడా కొంచెం చెప్తారు. 13వ అధ్యాయం 3వ శ్లోకంలో జ్ఞానం గురించి కొంచెం చెప్తారు. బట్ అఫ్ కోర్స్ 8 నుంచి 12 శ్లోకంలో ఎక్స్క్లూజివ్ గా జ్ఞానం గురించి మాట్లాడతారు. బట్ ఇక్కడ జ్ఞానం గురించి ఒక విషయం చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎవరైతే గనక క్షేత్రజ్ఞయో జ్ఞానం జ్ఞానం మతం మమ, ఎవరికైతే దేహం గురించి దాని గురించి తెలిసిన క్షేత్రజ్ఞుడి గురించి అవగాహన ఉంటుందో, ఆ రెండిటి మధ్య సంబంధం తెలుసుకోవటమే జ్ఞానం అని నా అభిప్రాయం. మతం మమ, భగవంతుడు అంటున్నాడు నా అభిప్రాయం. సో భగవంతుడు నా అభిప్రాయం అంటే ఇంకేమైనా ఉంటదండి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక విషయం చెప్పి ఇది నా అభిప్రాయం భారతీయులారా, మై డియర్ ఇండియన్స్ అంటే ఏంటి అర్థం? అది ఇదే ఫైనల్ స్టేట్మెంట్, ఫాలో అవ్వండి సైలెంట్ గా, కదండి? అలాగే భగవంతుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పారు అంటే దాని అర్థం అయితే ఇది ఫైనల్ వర్డిక్ట్, దీన్ని మించిన వేరేదేమీ ఉండదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా బద్ధ జీవాత్మలు చెప్తే ఈ రోజు ఒక రూల్ ఉంటుంది, ఈ రోజు ఇది 1 వే అంటాం, రేపొద్దున లేదండి రెండు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఒక రోజు రోడ్ బ్లాక్ చేసామని చెప్తాం, ఈ రోజు నుంచి ఇటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్తాం. మనం పెట్టిన రూల్స్ రోజు రోజుకి మనమే మారుస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఏదైనా ఒకటి చెప్పారంటే అది ఎప్పటికీ కూడా ఎటర్నల్ గా అది సత్యంగా ఉంటుంది, పరమ సత్యం ఆయన, కదండి? అందుకనే ఇది నా అభిప్రాయం అంటే ఫైనల్ వర్షన్, దీనిపైన ఏమి ఉండవు, హెచ్చు తగ్గులేమి ఉండవు, మార్పులేమి ఉండవు. సో ఇక్కడ 2 క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. సో మరి జీవాత్మ ఏ విధంగా పురుష? జీవాత్మ ఎవరు? ఇమిటేటింగ్ పురుష, ఇమిటేట్ చేయాలి అనుకుంటున్నాడు. యాక్చువల్గా ప్రకృతి పురుషుడు. ప్రకృతి దేనికోసం ఉండబడుతుంది? పురుషుడి చేత భోగింపబడడానికి ప్రకృతి నియమించబడింది. ప్రకృతి ఉన్నదే పురుషుడి చేత భోగింపబడడానికి. మరి కేవలం ఏకలే ఈశ్వర కృష్ణ, ఒకే ఒక నిజమైన పురుషుడు భగవంతుడి దేవాది దేవుడు, మిగతాదంతా కూడా ఆయన ప్రకృతి, ఆయన భోగించబడ్డానికి ఉన్నది. కానీ జీవాత్మలు కూడా ఆయన యొక్క ప్రకృతియే. కానీ జీవాత్మలు ఏమనుకుంటున్నారు?
నేను కూడా భోగించాలి, నేను కూడా పురుష అవ్వాలి కదండి. ఎప్పుడైతే తను కూడా పురుష అవ్వాలి అనుకుంటున్నాడు, ఇమిటేటింగ్ పురుష, తను కూడా ప్రకృతిని శాసించాలి, ప్రకృతిని నేనే భోగించాలి అనుకున్నప్పుడు అతను ఏమవుతాడు, ఇమిటేటింగ్ పురుషలాగా అవుతాడు. సో ఈ జీవాత్మలు బ్రహ్మనే, ప్రకృతి బ్రహ్మన్, అలాగే ఈ ఇద్దరిని నియమించేవాడు ఎవరు, పరబ్రహ్మన్, భగవంతుడు, దేవాది దేవుడు. ఆయన కూడా ఒక్కొక్కసారి బ్రహ్మం అన్న పదంతో పిలుస్తాం, బట్ ఆయన ఎవరు, పరబ్రహ్మన్. వీళ్ళిద్దరికి ఆయన ఆధ్వర్యంలో ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. సో అటువంటి అప్పుడు ఏ విధంగా ఆయన దివ్య యజమాని, ఇక్కడ ప్రభుపాద్ గారు మంచిగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమంటున్నారు, ఏదైనా ఒక రాజ్యంలో ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా పొలాలు ఉన్నాయి. సో మనకైతే మన పొలంలో ఎన్ని ఎకరాలు ఉంది, ఏం పంట వేసామో అంతవరకే మనకి తెలుస్తుంది. అంతకుమించి ఏమైనా తెలుస్తుందా? లేకపోతే మన చుట్టుపక్కల పొలాల్లో వరి వేసారా, రాగులు వేసారా, ఏం చేశారు, కందులా ఏంటో మన చుట్టుపక్కల కొంతవరకు మనకి తెలుస్తుంది. మొత్తం డేటా మనకి తెలుస్తుందా అండి? తెలీదు. బట్ దేశంలో ఏ పంట ఎన్ని ఎకరాలు ఎంత అయింది, ఎవరి పేరు ఉన్నది, మొత్తం దేశంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ పొజిషన్ వాళ్ళకి డేటా మొత్తం ఉంటుంది. రాజుగారికి మొత్తం అంతా తెలుస్తుంది, రాజ్యంలో ఏ మూల ఎవరు ఏం పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉంది, లాభం వచ్చిందా, నష్టం మొత్తం, లావాదేవీలు మొత్తం ఆయన దగ్గర ఉంటాయి. అవునా? అలాగే పరమాత్మకి అన్ని క్షేత్రముల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, అందులో 40 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం అందులో ఒక ఫ్లాట్ లో ఉంటున్నాం. అది టెనెంట్ అయితే అద్దెకుండే వాళ్ళ మీద అద్దెకుండే వాళ్ళు, అది ఓనర్ అయితే ఓనర్. కానీ ఏమవుతుంది, మన ఫ్లాట్ వరకు మనకి తెలుసు. ఎక్కడ బాత్రూమ్ వచ్చింది, ఎక్కడ బెడ్రూమ్ వచ్చింది, ఎక్కడ పూజా మందిరం వచ్చింది, ఎక్కడ డైనింగ్ హాల్, మన వరకు మనకి తెలుస్తుంది. ఎలాగ ఇక్కడ ఏం పెట్టుకున్నాం, మన ఫ్లాట్ వరకు మనకి తెలుస్తుంది. ఇక్కడ ఎంత కొలత, బాల్కనీకి ఎంత, ఎన్ని డైమెన్షన్స్, ఎంత, మొత్తం మన ఫ్లాట్ వరకు మనకు ఐడియా ఉంటుంది. మహా అయితే మన చుట్టుపక్కల ఉన్న 3 ఫ్లాట్ల వరకు, మన ఫ్లోర్ వరకు ఐడియా ఉంటుంది. బట్ ఉన్న 40 ఫ్లాట్ల గురించి, అపార్ట్మెంట్ లో 40 ఫ్లాట్లు ఉన్నాయనుకో, 40 గురించి మనకు తెలుస్తుందా? తెలియదు. కానీ అపార్ట్మెంట్ ఓనరు, ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా తెలుస్తుంది. అలాగే భగవంతుడికి అన్ని క్షేత్రముల్లో, సర్వ క్షేత్రేషు, క్లియర్ గా చెప్పాడు ఆయన. అందరి యొక్క క్షేత్రముల్లో, అందరి యొక్క దేహముల్లో ఆయన కూడా ఒక క్షేత్రజ్ఞుడు అయి ఉంటాడు. అయి ఉన్నంత మాత్రాన జీవాత్మలాగా ఆయన సఫర్ అయ్యే అవకాశం అనేది లేనే లేదు. ఎందుకంటే ఆయన అతీతమైన వాడు. ఎలా ఉంటాడు, ఆయన సాక్షిభూతుడి కింద ఉంటాడు. వస్తుంది మనకు వచ్చే శ్లోకంలో, ఇదే అధ్యాయంలో పరమాత్మ యొక్క రోల్ ఏంటి, ఆయన ఏం చేస్తాడు, జీవాత్మకి ఆయనకి ఏంటి డిఫరెన్స్, అవన్నీ మనకి ఇదే అధ్యాయంలో వస్తాయి. జ్ఞేయం సెక్షన్ లో వస్తాయి. 13 నుంచి 19 శ్లోకాల్లో పరమాత్మ మీద ఫుల్ గ్లోరిఫికేషన్ అంతా స్వామి చెప్తారు. ఏ విధంగా తను డిఫరెంట్ ఫ్రమ్ జీవాత్మ అన్న విషయం. రైట్. సో ఈ విధంగా అన్ని క్షేత్రముల్లో ఉన్న విషయములన్నీ కూడా ఏ విధంగా అయితే, ఇప్పుడు ఫస్ట్ ఆ పొలం మీద ఫస్ట్ అధికారం ఎవరికి ఉంటుంది, ఆ రాజ్యంలో ఆ రాజుగారికి ఉంటుంది. సెకండ్ ఎవరిది, ఎవరికైతే పొలం వాళ్ళ పేరు ఉంది. అవునా కదా? ఎప్పుడైనా వాటిని గవర్నమెంట్ తీసేసుకోవచ్చా లేదా చెప్పండి? తీసుకోవచ్చు మాతాజీ. తీసుకోవచ్చు ఇప్పుడు మాతాజీ. వేరే రాజ్యంతో బాగా యుద్ధం అవుతుంది, సోర్సెస్ అన్ని అయిపోయాయి. సో ప్రజలవి, రాజుగారు ఫుల్ రైట్స్ ఉన్నాయి ఆయనకు తీసుకోవడానికి. ఫస్ట్ కంట్రోలర్ కింగే, ఆ తర్వాత ఆ యొక్క ఎవరైతే ఓనరో వాళ్ళకు ఉంటుంది. అలాగే మన దేహంలో ఉన్న ఇంద్రియములు అన్నిటికీ ఎవరంట స్వామి, ఋషికేశుడు. ఎందుకంటే ఇంద్రియములు ఏమంటారు, ఋషికములు. మన ఇంద్రియములకన్నీ స్వామి ఎవరు, ఋషికేశుడు. అంటే ఫస్ట్ కంట్రోలర్ ఎవరు, స్వామి. మనం సెకండ్ ఓనర్ అంతే. ఇంకా చెప్పాలంటే కేర్ టేకర్, నిమిత్త మాత్ర యజమాని, అంతవరకే కదండి. అల్టిమేట్. అందుకనే శ్రీమద్ భాగవతంలో భూదేవి వరాహ స్వామికి చక్కగా చెప్తుంది, ఓ వరాహదేవ, ఓ స్వామి, ఓ నాథ, ఈ రాజులందరూ అనుకుంటారు నేనే ఈ భూమికి నాతుణ్ణి అని, కానీ ఎంతమంది రాజులు వచ్చారో వెళ్ళిపోలేదు. నా నిజమైన నాతుడు నువ్వేనయ్యా, నా నిజమైన స్వామి నువ్వే. సో అల్టిమేట్ ప్రొపరేటర్ ఎవరు, స్వామియే. మనందరూ కూడా నామం మాత్రం కేర్ టేకర్స్ మాత్రం కొంత సమయానికి ఇవ్వబడుతుంది. అదృష్టం బాగుంటే మన జీవితం విడిచిపెట్టేంత వరకు కూడా అది మన పేరే ఉంటుంది. లేకపోతే ఈ దేహం ఉన్నప్పుడే అవి ఎవరెవరికి ఇవ్వాలో, ఎవరి నుంచి వెళ్ళిపోవాలన్నీ వెళ్ళిపోతాయి కదండి. ఎంతకు ముందు ఎవరి దగ్గర ఉంది, అది మనకు వచ్చింది. మన దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి. సో మనం ఏంటంటే కేర్ టేకర్, ఆ కొంత పీరియడ్ ఇన్ని సంవత్సరములకి మనం
యజమాని మాత్రం. బట్ అల్టిమేట్ ఓనర్ ఎవరు? స్వామి. అల్టిమేట్ కంట్రోలర్ ఎవరు? స్వామి. అల్టిమేట్ ఎంజాయర్ ఎవరు? స్వామి. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి అని విష్ణు భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ దేహము అనే దేహము ఉన్న ఇద్దరు క్షేత్రజ్ఞుల గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే జ్ఞానము దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక శ్లోకం చెప్తున్నారు. ఏమన్నా క్షేత్రజ్ఞులను తెలిసిన భగవానుడు కనుకనే భగవానుడు సర్వ క్షేత్రజ్ఞులని. ఎందుకని ఆయన అన్ని క్షేత్రముల్లో ఆయన ఉంటారు కాబట్టి ఆయన సర్వ క్షేత్రజ్ఞుడు. సో ఎవరికైతే పూర్తిగా జ్ఞానం ఉంటుంది, ఏమిటి? దేహము, అలాగే పరమాత్మ ఏ విధంగా దివ్య యజమాని, అలాగే క్షేత్రజ్ఞుడు, వీళ్ళ ముగ్గురి గురించి పూర్తిగా తెలిసిందంటే ప్రకృతి, ఈశ్వరుడు, అలాగే జీవాత్మ, ఈ మూడిటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళే సంపూర్ణంగా జ్ఞానం తెలిసి ఉన్నవారు. ఇక్కడ ప్రభుపాద్ గారు మీరు చూస్తే ఈ యొక్క భాష్యంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. చిత్రకారుడు చిత్రము చిత్ర ఫలకము విషయమున ఎవ్వరునూ భ్రమకు గురి కాకూడదు. ఈ యొక్క ఎగ్జాంపుల్లో చిత్రకారుడు ఎవరు? చిత్రకారుడు చిత్రము చిత్ర ఫలకము. చిత్రకారుడు ఎవరు ఎగ్జాంపుల్లో? ఓకే. చిత్ర ఫలకం ఎవరు? స్వామి. భగవంతుడే మాత మనం క్షేత్రం. వింటున్నారా శ్రద్ధగా? ఇక్కడ ప్రభుపాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి మీరు చూస్తున్నారు కదా 3వ శ్లోకం భాష్యంలో చిత్రకారుడు చిత్రము చిత్ర ఫలకము విషయమున ఎవరు భ్రమకి గురి కాకూడదు. సో ఇందులో చిత్రకారుడు ఎవరు, చిత్రం ఏంటి, చిత్ర ఫలకం ఏంటి? ఎవరు చెప్తారు? చిత్రం మనం మాతాజీ, చిత్రం మనం. వెరీ గుడ్, వండర్ఫుల్. మహాలక్ష్మి మాతాజీకి జై. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్న ఎగ్జాంపుల్లో చిత్రకారుడు భగవంతుడు, ఆ చిత్ర ఫలకం ఏదైతే వేయడానికి ఉన్నది ఉంటుంది కదా, ఒక ఈజల్ లాంటిది, అది ప్రకృతి, అలాగే చిత్రము జీవాత్మ కదండి. సో చిత్రకారుడి దగ్గర చాలా చిత్రములు ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ జీవాత్మ ఒకనొక పర్సన్ కదండి. కానీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ పూర్తిగా 100% ఈ ఫిలాసఫీని జస్టిఫై చేయదు, బట్ కొంతవరకు కొంత విషయం వరకు అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే ప్రతి ఉపమానం 100% అన్ని ఎఫెక్ట్స్ గా సరిపోదు, బట్ కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అవుతుంది. సో ఇక్కడ ఎందుకు అవ్వదు అంటే, ఇక్కడ ఈ ఉపమానంలో ఒకే ఒక లోపం ఏంటి అయ్యా అంటే, ఆచార్యులు చెప్తారు ఇప్పుడు ఆ చిత్రంకి ఏమైనా చైతన్యం ఉంటుందా? ఉండదు మాత. చైతన్యం ఉండదు, నువ్వు ఎలా గీసావు అలాగే ఉంటుంది. కానీ జీవాత్మకి చైతన్యం ఉంటుందా? జీవాత్మకి చైతన్యం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు జీవాత్మ కూడా చైతన్యం లేని చిత్రంలాగా వ్యవహరిస్తాడు. అందుకని ఉపమానం ఆచార్యులు చెప్తుంది. అదేంటండి చైతన్యం ఉండి చైతన్యం లేని వాళ్ళగా ఎలా వ్యవహరిస్తున్నారు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను భగవద్గీత 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ యొక్క 3వ శ్లోకం ఎన్నిసార్లు చదివినా ఉపమానం నాకు అర్థం కాల. తర్వాత చదివి 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 ఫైనల్ గా ఇప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఈ లైన్ పెట్టారు. యాక్చువల్ గా చిత్రంతో మన ఎందుకు పోల్చారు? మనకు చైతన్యం ఉంది కదా, మరి చిత్రం చైతన్యం లేదు, దాంతో జీవాత్మను ఎందుకు పోల్చారంటే చైతన్యం ఉండి చైతన్యం లేనట్టు ఉంటాడు. బ్రేక్ అవుతుందండి ఇది మాట. బ్రేక్ అవుతుందా? అందరికి బ్రేక్ అవుతుందబ్బా? పిచ్చటం లేదు మాత. అందరికీ అందరికీ అంతే. లైట్ గా అవుతుందండి, ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్తున్నారని చెప్పానండి. నాకు ఫుల్ గా ఉందండి సిగ్నల్ ఇక్కడ 100% చూపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే మీకు కంప్లైంట్ చేశాం కదా, నేను బాగా పెట్టేశాడు మళ్ళీ సెట్టింగ్స్ మాకు. ఇప్పుడు నాకు 100% అయితే ఫుల్ కరెక్ట్ గా ఉంది, బట్ మీ సైడ్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అవునా? ఇక్కడ ఏం లేదండి, మరి మీరే సెట్ చేసుకోండి. ఓకే, చిత్రము చిత్ర ఫలకము చిత్రకారుడు, చిత్రకారుడు భగవంతుడు, చిత్ర ఫలకం అంటే ఈ యొక్క ప్రకృతి, చిత్రం జీవాత్మ. కానీ ఈ ఉపమానంలో చిత్రంకి ఎటువంటి చైతన్యం లేదు, కానీ జీవాత్మకి చైతన్యం ఉంది. చైతన్యం ఉన్నా సరే చైతన్యం లేని చిత్రంలాగా ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు ఈ యొక్క జీవాత్మ యొక్క పరిస్థితి ఏమైంది? ఇప్పుడు మీరు ఒక మూవీ థియేటర్ కి వెళ్ళారనుకోండి, థియేటర్ కి వెళ్ళారు,
సో ఏం చేస్తారు మూవీ చూసినంతసేపు కూడా? ఆ ఆ మూవీలో ఏడుపు సీన్ వస్తే కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు? ఏడుస్తూ ఏడుస్తారు. ఉంటారు. అక్కడ నవ్వుతూ ఉంటే వీళ్ళు నవ్వుతారు, అక్కడ ఫైట్ చేస్తుంటే వీళ్ళ చేతిలో కాళ్ళు కూడా ఊగిపోతుండే, ఇంకా కొట్టు ఇంకా కొట్టు ఇంకా కొట్టు. అవునా? అవునా? సో నా చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది. ఎప్పుడైతే మేము డిప్లొమాలో మాకు ఓన్లీ ఒక సండే వచ్చేసి ఒక టీవీ ఒక 1 hour 2 hours అలా ఇచ్చేవారు. మళ్ళీ ఫ్రైడే చిత్రలహరికి పెట్టేవారు డిప్లొమాలో, ఒకే ఒక టీవీ ఒకే ఒక రూమ్. సో అప్పుడు మా ఫ్రెండ్ ఉండేది, దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇదో తలకాయ నొప్పి. ఆ సినిమాలో ఎవరైనా ఏడిస్తే ఇది ఏడుస్తూ ఇంటికి వెళ్ళక మళ్ళీ ఊరుకో పెట్టాలి. రూమ్ కి వచ్చిన తర్వాత అమ్మా నాన్న అక్కడ వరకు వెళ్ళిపోద్ది, అమ్మ నాన్న వరకు, మళ్ళీ ఇంటికి బెంగ, హోమ్ సిక్ వచ్చేస్తుంది. చూడొద్దా బాబు నువ్వు సినిమా చూడ, బయటకు వెళ్ళిపోతారు, మాతో వస్తుంది ఏడుస్తుంది. అవునా? సో కొంతమంది ఉంటారు, ఇంట్లోంచి ఎవరైనా వెళ్తున్నా ఏడుస్తారు, ఇంటికి ఎవరైనా వచ్చినా ఏడుస్తారు. వాళ్ళకి ఏమంటారు? సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం, చిత్రకారుడు, చిత్రము, అలాగే చిత్రఫలకము. సో మరి ఇక్కడ చిత్రం అయితే చేతనం లేదు, బట్ జీవాత్మ చేతనం ఉన్నవాడు చిత్రంతో ఎందుకు పోల్చబడతాడంటే, మనం మూవీకి వెళ్ళాం అనుకోండి, కొంతమంది ఎంత ఇంటెన్సిఫై గా అందులోనే లీనం అయిపోతూ ఉంటారు. అవునా? వాళ్ళకి ఇప్పుడు కంపల్సరిగా ఏడవాలని ఏమన్నా ఉందా రూలు? కంపల్సరిగా అది చూస్తూ ఏడవాలా? చాలా లేదు మాతాజీ. భయంకరంగా ఉంటుంది, కంపల్సరిగా చూడాలా? లేదు మాతాజీ. వాళ్ళు ఆఫ్ కావాలంటే చేసేసాను. పక్కకి తిరగచ్చు, అటు సైడ్ తిరగచ్చు, ఇటు సైడ్ తిరగచ్చు, కావాలంటే అక్కడి నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అవునా? కానీ ఏం చేస్తాడు? సో బిజీగా ఏడుస్తాడు, నవ్వుతాడు. అలాగే జీవాత్మ కూడా ఏమయ్యాడో, పక్కనే ఉన్న పరమాత్మని చుట్టం మానేశాడు. ఎంత ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయాడంటే, ఇదే రియాలిటీ, ఓకే ఈ సుఖమే కరెక్ట్, ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఈ దుఃఖమే రియాలిటీ, సుఖమే రియాలిటీ, దీన్ని మించిన వేరేది ఏమీ లేనే లేదు, అంతలాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. కాబట్టి ఈ ఉపమానంలో ఆ విధంగా పోల్చడం అనేది జరిగింది. సో కానీ ఏం చేయవచ్చు జీవాత్మ? ఇప్పుడు మూవీకి ఊరికే వెళ్తామా? డబ్బులు కడితే కదండి మూవీ థియేటర్కి రానిస్తారు. అలాగే మనం ఊరికే వచ్చామండి భౌతిక ప్రపంచానికి, మనం కూడా మూల్యం చెల్లించి వచ్చాం. ఏమిటి? మన కర్మ ఫలితములు మూల్యం చెల్లించి ఇందులో ఎంటర్ అయ్యాం. ఊరికేమి భౌతిక ప్రపంచంలోకి ఎంట్రన్స్ ఏమి మనకు దొరకలే కదండి. సో డబ్బులు కట్టి వచ్చాం కదండి, సో ఇక్కడే ఉండిపోతాం. ఈ థియేటర్ లోనే పడి ఏడ్చి అలాగే ఉంటాం. ఎంతటి అమాయకత్వం కదండి. సో చాలా హారబుల్ అనిపించినప్పుడు ఏం చేయాలి? ఆ డోర్ ఉంటుంది, బయటకు వెళ్ళిపోవచ్చు. అలాగే మనం కూడా జీవాత్మ అర్థం చేసి, దుఃఖాలు ఉంటున్నాయి అబ్బా, వద్దనుకున్నా దుఃఖం వస్తోంది. సో మరి నన్ను ఎవరు కాపాడగలరు? పక్కకి చూస్తే వెంటనే ఎవరున్నారు? పరమాత్మ రెడీగా ఉన్నాడు తీసుకుని వెళ్ళడానికి. ఇంకొక దివ్యమైన క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, ఆయన ఆసరా తీసుకుని ఆయన శరణాగతి పొంది ఈ భౌతిక ప్రపంచం బయటికి రావచ్చు కదండి. సో కానీ జీవాత్మ ఎంత ఫుల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాడో అదే మొత్తం జరుగుతుంది. ఇదే కరెక్ట్, ఇదే అవుతుంది. ప్రతిదీ కూడా తన దేహానికి జరుగుతుంది, ప్రతిదీ తనకి ఆపాదించుకుంటూ ఉంటాడు కదండి. దేహంకి ఆనందం వస్తే తనకు ఆనందం అనుకుంటాడు, దుఃఖం వస్తే దుఃఖం అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా దేహమే తను అనుకుని ఏమవుతుంది? ద్వంద్వాలతో సతమతం అవుతూ అనేక కర్మలు చేస్తూ ఏమవుతాడు? సంసార చక్రంలో కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. సో మరి ఈ జీవాత్మ, చాలా మంది ఏమనుకుంటారు? ఈ యొక్క క్షేత్రజ్ఞులు ఇద్దరు కూడా సమానమే అని అనుకుంటారు. అదొక మూర్ఖత్వం. ఏమిటి? ఆ జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అనుకుంటారు. ఒకటేనా? కానీ కాదు. జీవాత్మ అచ్యుతుడు, పరిస్థితి పడిపోయేవాడు. పరమాత్మ ఎవరు? అచ్యుతుడు. ఎటువంటి చ్యుతి, నాశనం అనేది ఉండదు ఆయనకి కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఎవరైనా జీవాత్మని పరమాత్మని ఒకటి చేస్తే, అయితే జీవాత్మ పరమాత్మ సమానం అనుకుంటే అది ఎటువంటిది? తాడుని చూసి పాము అనుకోవటం లాంటిది. ఏదైతే శక్తి లేదని శక్తిమంతుడు అనుకుంటే, ఏదైతే ఒక శక్తిమంతుడు కానీ ఒక శక్తిమంతుడి కింద ఆపాదించి మనం అనుకుంటూ ఉంటే అంతటి విషయం అవుతుంది తప్ప వేరేదేమీ లేదు. భగవంతుడు ఎవరు? అసమోర్ధ్వ, తనకి సమానమైన వాళ్ళు కానీ తనకి అధికమైన వాళ్ళు కానీ లేరు. సో ఇక్కడ మనం చాలా క్లారిటీగా చెప్పుకోవాలి, ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకళ్ళు జీవాత్మ, ఇంకొకళ్ళు పరమాత్మ. పరమాత్మ దివ్యమైన వాడు, సర్వ క్షేత్రములను తెలిసిన వాడు. ఎప్పటికీ కూడా ఈ జీవాత్మ పరమాత్మ అయ్యే అవకాశం
లేనే లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్వామి క్షేత్రం గురించిన వివరణ ఇంకా చెప్తున్నారు. అదేంటో మనం చూద్దాం. తత్క్షేత్రం యచ్చయా దృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మీ శృణు. సుశీల మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ఉమ్. చదువుతున్నారా? హరే కృష్ణ. సారీ మాతాజీ, ఇప్పుడు మీట్లోకి వెళ్ళిపోయింది మాతాజీ. ఓకే ఓకే చదువు. చదువు. ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని అందరి మార్పులను, దేని నుండి అది ఉద్భవించింది విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను కూర్చిన నా సంక్షేప వర్ణనను ఆలకింపు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ఇక్కడ స్వామి 5 విషయముల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? క్షేత్రం, అలాగే యత్, తత్ క్షేత్రం యచ్చ, ఆ క్షేత్రం ఎటువంటిది, ఆ క్షేత్రం గురించి వివరణ చెప్తాను వినాల్సింది అంటున్నాడు. తర్వాత ఏంటి? వికారి, యత్ వికారి, అందులో ఎటువంటి మార్పులు వస్తాయి దాని గురించి తెలుసుకో అంటున్నాడు కదండి. సో తర్వాత ఏమంటున్నాడు? యత్, యతః యచ్చ యత్, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, దీని ఒరిజిన్ ఏంటి, ఈ క్షేత్రం యొక్క ఒరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి ఉద్భవించింది దాని గురించి చెప్తాను వినాల్సింది అంటున్నారు. తర్వాత యహ, సో ఎవరు యొక్క జీవాత్మ ఎవరు, క్షేత్రజ్ఞుడు ఎవరు, తన ఐడెంటిటీ ఏంటి. తర్వాత ఏమంటున్నారు? యత్ ప్రభావశ్చ, సో అతని యొక్క ప్రభావం ఏమిటి, తన యొక్క పవర్ ఏంటి, ఏం తెలుసుకోగలడు ఈ యొక్క కర్మక్షేత్రంలో. సో ఈ 5 విషయంలో నేను సంక్షిప్తంగా చెప్తానయా అంటున్నాను. సో ఈ వివరములన్నీ కూడా మనకి మొదటి మూడు విషయములు ఏంటి, ఈ యొక్క దేహం ఎలా నిర్మించబడింది, క్షేత్రం అంటే ఏంటి, దానిలో మార్పులు ఏంటి, అవన్నీ కూడా ఎలా ఉద్భవించింది, ఇవన్నీ కూడా మనకి 6-7 శ్లోకాల్లో స్వామి చెప్పేస్తారు. మిగతావి 14వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు వచ్చినప్పుడు ఏదైతే మనకి జ్ఞేయం గురించి చెప్తారో అప్పుడు ఆ యొక్క జీవాత్మ యొక్క స్వరూపం ఏంటి, ఆ జీవాత్మ ఏ విధంగా ప్రభావాలకు లోనవుతాడు, అవన్నీ కూడా 14 నుంచి 18 శ్లోకాలు చెప్తారు. సో ఇప్పుడు మనకి 6-7లో క్షేత్రం గురించిన వివరణ ఎలా వచ్చింది, క్షేత్రం యొక్క ఏ విధంగా నిర్మించబడింది, అందులో ఉండే మార్పులు ఏంటి, అవన్నీ కూడా మనకి చెప్తారు. దీని ఒరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కూడా. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ యొక్క క్షేత్రజ్ఞులు ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూడా జీవాత్మ అలాగే పరమాత్మ. ఈ యొక్క 5 విషయములతో పాటు ఈ క్షేత్రజ్ఞులు ఇద్దరు కూడా జీవాత్మ పరమాత్మ గల మధ్య ఉన్న భేదం, అలాగే జీవాత్మ పరమాత్మ ఎప్పటికీ ఒకటి కాదు, ఇద్దరు కూడా ఇండివిజువల్స్, అలాగే జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క సేవకుడు. ఇవన్నీ విషయాలు తెలుసుకోవటం వల్ల ఎలా తెలుసుకుంటాం, ఇవన్నీ కూడా భగవద్గీత సరిగ్గా అధ్యయనం చేయటం కారణంగా ఇవన్నీ విషయములు మనకి అర్థమవుతాయని చెప్తున్నారు. సో ఏ విధంగా కొంతమంది ఏమంటారు, జీవాత్మ పరమాత్మ కలిసిపోతాడు, అవన్నీ జరిగే అవకాశమే లేదు. మనం ఏమని చెప్పుకున్నాం, ఆకు రంగు పచ్చు చెట్టు మీదకి వచ్చి ఆకు రంగు పక్షి వచ్చి వాలింది అనుకోండి, చెట్టు అయిపోయిందా, చెట్లో కలిసిపోయిందా పక్షి, ఇండివిజువల్ గా ఉందా, ఇండివిజువల్ గా ఉన్నది. అలాగే ఈ యొక్క జీవాత్మ వెళ్ళి నిరాకార బ్రహ్మజ్యోతులు కలిసిపోయినంత మాత్రాన దాని ఇండివిజువాలిటీ అనేది పోనైపోదు. జీవాత్మ ఎప్పుడు కూడా ఆ యొక్క డిఫరెంట్ ఇండివిజువల్ ఎంటిటీ కిందే ఉంటాడు. ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఎవరు కూడా భగవంతుడు సమానం అవరు, అసమౌర్ధ్వ. అలాగే ఏమని చెప్పుకున్నాం, జీవాత్మ చిత్తుడు, పరమాత్మ అచ్యుతుడు కదండి. సో జీవాత్మ ఏ విధంగా బిందు డ్రాప్, పరమాత్మ సింధు సముద్రవంతుడి వాడు. ఈయన బిందు, ఆయన సింధు. అలాగే ఈయనెవరు, అనుమాత్రంగా ఉంటాడు, ఆయన విభు అనంతుడు. సో అనుమాత్రంగా ఉన్న జీవాత్మని అనంతుడైన పరమాత్మ సమానం అని చెప్పడం అనేది మూర్ఖత్వం తప్ప వేరే విషయం కానే కాదు. సో అవన్నీ ఎలా అర్థమవుతాయండి, చక్కగా ఈ 13వ అధ్యాయం భగవద్గీత ఆచార్య యొక్క శరణాగతిలో ఉండి అర్థం చేసుకుంటే ఇవి చక్కగా అర్థమవుతాయి. లేకపోతే ఈ ప్రలోభాలకు గురవుతాం అనమాట. కొంత సాధన చేస్తే జీవాత్మ పరమాత్మ అయిపోతాడు. ఇటువంటి ప్రలోభాలకి సరిగ్గా అధ్యయనం చేయని వాళ్ళు వెళ్తారు తప్ప సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళు అటువంటి వాటికి మోసపోకుండా ఉంటారు. సరే, అయితే ఇప్పుడు 6-7 శ్లోకాల్లో క్షేత్రం గురించి చెప్పేటప్పుడు
స్వామి నేను ఎక్కడి నుంచో ఊరికే చెప్పట్లేదయ్యా, నేను ఏదైతే చెప్తున్నానో శాస్త్రం అంగీకరించిందే, శాస్త్రం నుంచి వచ్చిన విషయములే చెప్తున్నా. ఆ విషయం 5వ శ్లోకంలో చెప్తాడు స్వామి, చూద్దాం. ఋషి బేర్బహుదా గీతం. ఒక నిమిషం. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః. మహాలక్ష్మి మాత చదవండి 5వ శ్లోకం ట్రాన్స్లేషన్. మీ వాయిస్ బ్రేక్ అయిందండి మాతాజీకి, వినిపించినట్లేదు. మళ్ళీ మహాలక్ష్మి మాతాజీ హరే కృష్ణ ఉన్నారా? ఓకే, చందన మాతాజీ చదవండి 5వ శ్లోకం. ఓకే, శాంతి కృష్ణ మాతాజీ చదవండి. మాతాజీ చదువుతున్నా మాతాజీ, వినపడు చదవండి. చదువుతున్నా మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి. మాతాజీ నన్ను చదవమంటారా? మహాలక్ష్మి మాతాజీ చదువుతున్నారు, నాకు వినిపించట్లేదు. చదువుతున్నా మాతాజీ. 13వ అధ్యాయం ఎన్నో శ్లోకం మాతాజీ? 5వ శ్లోకం. రెడీగా లేరు అనమాట అయితే. 5వ క్షేత్రం క్షేత్రం క్షేత్రజ్ఞుని గురించిన ఆ అజ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వర్ణించబడింది. అది విశేషంగా వేద సూత్రాలలో కార్యకారణాలతో హేతుబద్ధంగా చెప్పబడింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ స్వామి ఏమన్నా ఓకే ఇది నేను చెప్పేస్తున్నానులే ఇది వినండి అని చెప్పట్లేదు. కృష్ణ భగవాన్ హైయెస్ట్ అథారిటీ, ఆయన మించిన అథారిటీ లేదా ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది నా అభిప్రాయం అంటే అది ఫైనల్. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు, మన అందరికీ ఎలాగ చెప్పాలో ఒక విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు కూడా పరం బ్రహ్మ పరం ధామ పరమం మవ అని చెప్పినప్పుడు కూడా ఏమన్నాడు, నేనే కాదండి నారదుడు అసతులు దేవలుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు అని చెప్పాడు. అలాగే కృష్ణ భగవానుడు కూడా ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ క్షేత్రం సంబంధించిన జ్ఞానం ఏమైంది, ఋషిభి బహుదా గీతం, ఇంతకు ముందు చాలా ఋషుల చేత ఇది చెప్పబడింది. అలాగే చందోబి వేద గ్రంథములు కూడా వర్ణింపబడింది, అంటే ఉపనిషత్తులాది విషయంలో చెప్పబడింది. అలాగే ఇంకొకటి ఏమంటున్నారు, బ్రహ్మ సూత్ర పదైచ, అలాగే బ్రహ్మ సూత్రములు అంటే వేదాంత సూత్రములు వ్యాసదేవుడి చేత కూడా ఇవి వివరం చక్కగా చెప్పబడింది, అవే నీకు వివరిస్తున్నా. సో ఇది మనకి మంచి లెసన్. స్వామి భగవద్గీతతో పాటు మనం ఎలా వ్యవహరించాలో కూడా చెప్తున్నారు. సో ఏదైనా చెప్పేటప్పుడు ఇది విను అంతే, ఓకే నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాల్సిందే, అటువంటిది కాదు. ఓకే నేను ఈ శాస్త్రం నుంచి చెప్తున్నా, ఈ రిఫరెన్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఒకసారి ఫస్ట్ టైం అప్పుడు నేను బెంగళూరులో ఒకసారి భక్తి వృక్షకి వెళ్తున్నప్పుడు అక్కడ మా భక్తి వృక్ష లీడర్ ఫస్ట్ అదే చెప్పారు, ఏదైనా మనం ఒకటి ప్రస్తావించేటప్పుడు హరే కృష్ణ ఆ మాట వినిపిస్తుందా, కట్ అవుతుందా? మాతాజీ వినిపిస్తుందా? మీ పిక్చర్ బ్రేక్ అవుతుంది కానీ వాయిస్ ఓకే ఓకే అది కొంచెం ఏదో బ్యాండ్విడ్త్ లో అంటుంది కానీ బట్ ఓకే వినిపిస్తుంది కదా. ఓకే సో అప్పుడు కూడా ఏమని చెప్పేవారు మా టీచరు, చాలా మంది ఇప్పుడు వాట్సాప్ గురువులు అయిపోతున్నారు అవునా. వాట్సాప్ లో వాళ్ళకి ఇష్టం వచ్చిన మెసేజ్ రాసేసి కింద పైన ఎక్కడో భగవద్గీతని అటాచ్మెంట్ చేసి ఒక శ్లోకం అటు ఇటు పాడేసి ఏదో వాళ్ళు పంపించేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అంటే సర్క్యులేట్ చేస్తూ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఎవరు, దాన్ని రచించింది ఎవరు, దాని పాయింట్ ఏంటి, ఏ బుక్ నుంచి తీశారు, అవేమి లేదు. సో అప్పుడు ఆ భక్తి వృక్షాల్లో మాకు ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భక్తి వృక్షాల లీడర్ ఎప్పుడు అడిగేవారు దీని సోర్స్ ఏంటి, ఊరికి ఫార్వర్డ్ చేసి ఒప్పుకునేవారు కాదు, సోర్స్ కూడా మెన్షన్ చేయి. ఆ తర్వాత సర్క్యులేషన్ మెసేజ్ చాలా ఆగిపోయాయి, ఎందుకంటే సోర్స్ తెలీదు, జస్ట్ ఫార్వర్డ్ ఈజీ, అది నిజమో కరెక్టో కాదో తెలుసుకుని ఫార్వర్డ్ చేయడం చాలా కష్టమైన విషయం కదండి. సో కృష్ణుడు కూడా ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి చెప్తున్నా ఈ సోర్స్ ఏంటి, ఒక బ్రహ్మ సూత్ర పదై. సో వేదాంత సూత్రంలో రచించిన యొక్క వ్యాసదేవుడు స్వయంగా భగవంతుని యొక్క గ్రంథావతారం, ఆయన చేతే దృఢీకరించబడింది, అదే చెప్తున్నాయా. సో ఏ విధంగా అయితే ద్వైతాద్వైత విషయం ఆత్మ పరమాత్మ
ఇవి రెండు కూడా వేరు వేరుగా ఉన్నాయి. కొంతమంది ఏమంటారు ఒకటే కలిసిపోవచ్చు ఆత్మ. మనం లాజిక్ చెప్పుకున్నాం గుర్తుందా? కుండ కుండలో చంద్రుడు, కుండ పైన బయట చంద్రుడు. ఎప్పుడైతే కుండ పగిలిపోతే మొత్తం కలిసి సో అలాగే ఈ యొక్క దేహం విడిపోతే ఈ ఆత్మ పరమాత్మతో కలిసి. ఇదంతా కూడా ఎటువంటి లాజిక్ లేనే లేదు. మనం చెప్పుకున్నాం కదా, దీన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాం వైష్ణవ సిద్ధాంతం ప్రకారం. ఆకుపచ్చ రంగు చెట్టు మీదకి వెళ్ళి ఆకు రంగు పక్షు కలిసి వేస్తే మాత్రం ఆ చెట్టుతో కలిసిపోతుందా? లేదు, దాని ఇండివిజువాలిటీ దానికి ఎప్పటికీ ఉంటుంది, దాని చైతన్యం ఎప్పటికీ ఉంటుంది. సో అదేమిటంటారు స్పిరిచువల్ సూసైడ్. ఆ విధంగా ఎవరు చేసుకోవాలని అనుకోరు. ఆత్మ ఇప్పుడు చైతన్యంగా ఉంటుంది. అందుకని ఆ జీవాత్మ ఏమవుతా నిరాకార బ్రహ్మజ్యోతిలో ఉండలేడు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వస్తాడు. లేకపోతే ఉద్దభక్తుల సాంగత్యం అవుతే గోలోక బృందావనం లేకపోతే వైకుంఠధామం వెళ్ళిపోతాడు కదండి. సో ఇక్కడ పరాశరముని కూడా దీన్ని అంగీకరించడం జరిగింది. మరి ఎందుకంటే ఈ జీవాత్మ ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఉన్నత అధమ స్వభావములు బట్టి ఉన్నత లోకాలకి అలాగే అధమ లోకాలకి వెళ్తూ ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాడి యొక్క కర్మ ఫలితముల కారణంగా వాడికి పుణ్యం బాగా ఉంటే ఉన్నత లోకాలు స్వర్గాది లోకాలకు వెళ్తాడు, లేకపోతే కింద అధమ లోకాలకి వస్తాడు కదండి. సో పుణ్యం పాపం రెండు అనుభవించడానికి భూలోకం వస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటిది కర్మ భూమి. ఈ యొక్క భూలోకంలో ఏమిటి కర్మ భూమి. సో ఆల్రెడీ పుణ్యం పాపం ఏదైతే ఉన్నది ఫ్రాక్షన్స్ అవన్నీ అనుభవిస్తాం ఇక్కడ. ఇంకొకటి ఏమిటి మళ్ళీ కొత్త కర్మ చేసే అవకాశం ఉన్నది, కొత్త కర్మలు చేయకుండా జీవించగలిగే అవకాశము ఉన్నది. సో ఇది అద్భుతమైన విషయం కదా. అది కనుక మనం అర్థం చేసుకోవాలి, ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు, ఏమి చేస్తే జీవాత్మ బంధింపబడతాడు, ఏమి చేయకపోతే బంధింపబడకుండా ఉంటాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్తున్నారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. దేన్ని బ్రహ్మపుచ్చం అంటారు? సో ఈ యొక్క బ్రహ్మానుభూతిలో భగవంతుణ్ణి అనుభూతం అనర్చుకొనుటలో 5 స్టేజెస్ ఉంటాయి. ఓకే, దాన్ని బ్రహ్మపుచ్చం అంటారు. సో దాని తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం ఈ బ్రహ్మపుచ్చం గురించి ఇక్కడ వివరణ అనేది ప్రభుపాద్ గారు ప్రస్తావించారు. తైత్తరీయ ఉపనిషత్తులో ఏం చెప్పబడింది? ప్రకృతి, జీవాత్మ అలాగే భగవంతుడు, వీటి యొక్క విషయం ఏమిటి, ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే గనక పూర్తిగా యథార్థమైన ద్రష్ట ఆ అన్ని విషయం మనకు అర్థం చేయడానికి ఈ బ్రహ్మపుచ్చం అంటే ఏంటి? భగవంతుణ్ణి అనుభూతి మలచుకున్నటలో 5 కోశములు అంటే 5 స్టేజెస్ గురించి వివరణ చెప్తారు. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి ఇక్కడ? అన్నమయ. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? అన్నమయ. సో అన్నమయ స్టేజ్ లో వాళ్ళు పరమాత్మ అనుభూతి వాళ్ళు కేవలం ఆహారం ద్వారానే చేసుకుంటారు. సో వాళ్ళ చైతన్యం కేవలం ఆహారం వరకే ఉంటుంది, కేవలం ఆహారం. సో వాళ్ళు జీవించేదే ఆహారం కోసం. చాలా అంటారు కదా, ఏమంటారు? తినటం కోసం బతకవద్దు, బతకడానికి తినాలి. కానీ ఈ అన్నమయ స్థితిలో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు బతికేదే తినటం కోసం. వాళ్ళకి ఆహారం తప్ప వేరే ఆలోచనే ఉండదు. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భూకంపం రాని పగిలిపోనే ఇప్పటికి ఆహారం దొరుకుతుందా, దే విల్ బి వెరీ హ్యాపీ. అటువంటి స్టేజ్ ఏంటి? అన్నమయ. మనం ఈ చైతన్యం ఎలా చూస్తాం? మనం చిన్న పిల్లల్లో చూస్తాం. చిన్నపిల్లలు ఏది ఇచ్చినా ఏం చేస్తారండి? వెంటనే నోట్లో పెట్టుకుంటారు. ఈవెన్ వాళ్ళు అప్పుడే మలమూత్రాలు విడిచి అందులో కూర్చున్నా అదేనా నోట్లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం తెలీదు. ఎందుకని? వాళ్ళకి ఏదైనా ఆహారమే కదండి. అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తే, స్తనముల దగ్గరికి వెళ్తే పాలు సక్ చేస్తారు. లేకపోతే ఎక్కడ కూర్చున్నా దాన్ని ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి నోట్లో పెట్టుకుంటారు. లేకపోతే కాస్ట్లీ జ్యువెలరీ ఇవ్వండి వాళ్ళ చేతికి, అది నోట్లో పెట్టుకుంటారు. తినేది అనుకుంటా ప్రతిదీ వాళ్ళ చైతన్యం ఆహారం వరకే ఉంటుంది. అలాగే ఈ చైతన్యం జంతువుల్లో కూడా చూస్తాం, ప్రతిదీ అవి తినే ప్రయత్నం చేస్తాయి. అలాగే కొంతమంది పెద్ద అయినప్పటికీ కూడా చైతన్యం వికసించకపోతే వాళ్ళ చైతన్యం ఎలా ఉంటుంది? జంతు చైతన్యం లాగానే ఉంటుంది. కేవలం ఆహారం గురించి తప్ప వాళ్ళు ఏది ఆలోచించలేరు వాళ్ళు కదండి. సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళు కేవలం ఆహారం గురించి ఆ రోజు ఆలోచిస్తారు. సో ఇటువంటిది అన్నమయ చైతన్యం కదండి. వాళ్ళ చైతన్యం అంతకంటే వృద్ధి చెందల. రెండవ స్టేజ్ ఏంటి? ప్రాణమయ. సో ప్రాణమయ స్టేజ్ లో కొంచెం అడ్వాన్స్ స్టేజ్. సో ఆహారం తీసుకోవాలి, బట్ కానీ ఏదైతే జీవ లక్షణములు ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి. సో ఈ జీవ లక్షణములని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదే చిన్న పిల్లవాడు కొంచెం చైతన్యం పెరిగిన తర్వాత ఏదైనా హాట్ది నోట్లో పెట్టినప్పుడు ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు. అవునా?
పొరపాటున అక్కడ అమ్మ వేడిది అక్కడే పెడుతుంది, ఏదో జావా ఏదో పెడుతుంది, వాడికి తెలియదు, పట్టుకుంటాడు, ఏమవుతుంది, ఏడుస్తాడు వాడు. చైతన్యం డెవలప్ అయిపోతే వాడెవరు, కానీ చైతన్యం డెవలప్ అయిపోతే ఏడుస్తారు, ఎందుకని అమ్మో ఏదో అయిపోతుందేమో కదండి, ఏదో అయిపోతుందేమో. ఇదే చైతన్యం మన జంతువుల్లో చూస్తాం, పక్షుల్లో చూస్తాం. పక్షులు మీరు ఎప్పుడైనా కొన్ని గింజలు వేయండి, అది ఎలా తింటుంది, బెదురుతా 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 తింటది మాతాజీ, అటు ఇటు అటు ఇటు భయం ఆ, భయంగా ఏం భయం చేస్తే భయంగా తింటది. 2 గింజలు తింటది, ఇలా చూస్తుంది, 2 గింజలు తింటది ఇలా. ఎందుకని ఆల్వేస్ యాంగ్జైటీగా ఉంటుంది. ఎందుకని, దేనికోసం, వేరే వాళ్ళు వచ్చి వేరే పక్షి వచ్చి తినేస్తుందని కాదు. అది మనం అయితే మనం అనుకోండి, అమ్మో నేను గులాబ్ జామ్ తిన్నా, వేరే వాళ్ళు వచ్చి నా గులాబ్ జామ్ ఫినిష్ చేసేస్తారు అలా తింటాం. కానీ పక్షులకి అటువంటిదే ఉండదండి. పక్షులు ఎందుకు అటు ఇటు చూస్తున్నాయి, వేరే పక్షి వచ్చి తినేస్తుందని కాదు, ఎవరేం మనం కొట్టేస్తారో ఏం చంపేస్తారో మనం ఏం ప్రాణ చేస్తామో ప్రీతి, అన్న భయం అది. ఇంకా తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది కదండి. సో ఇదేంటి ప్రాణమయ స్టేజ్, వాళ్ళు అంతవరకే ఆలోచిస్తారు. ఆహారం ఓకే, బట్ ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాణం దగ్గరికి వాళ్ళు హైయెస్ట్ ప్రియారిటీస్. 3వ స్టేజ్ ఏంటి, జ్ఞానమయ. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 స్టేజెస్ లో ఆ చైతన్యం ఎక్కడ ఉన్నది, స్థూల దేహం లెవెల్లో ఉందా, సూక్ష్మ దేహం లెవెల్లో ఉన్నదా, ఆత్మ స్థాయిలో ఉందా, పరమాత్మ స్థాయిలో ఉందా, స్థూల దేహంలో ఉంది మాతాజీ, చైతన్యం స్థూల దేహంలో ఉంది మాతాజీ చైతన్యం. మొదటి 2 కూడా స్థూల దేహం, గ్రాస్ బాడీ, ఈ పంచభూతాత్మకమైన ఈ దేహానికి సంబంధించిందే చైతన్యం, అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలీదు. సో 3వది ఏమిటి, జ్ఞానమయ. సో ఇది సూక్ష్మ దేహం చైతన్యంలో ఉంటుంది. జ్ఞానమయ అంటే ఏమిటి, థింకింగ్, విల్లింగ్ అండ్ ఫీలింగ్, అంటే ఆలోచించటం, అనుభవం, కోరిక, ఆలోచిస్తారు ఇప్పుడు. సో ఓకే, సరే అయితే ఇప్పుడు చాలా కోపం వచ్చినప్పటికీ కూడా కొన్ని ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగింది, అది నన్ను చచ్చిపోతానేమో అని ముందే భయపడిపోయి అరవటం అనేది అంటే అది బాగా ఇంకా చైతన్యం డెవలప్ అవ్వలేదు. సో అక్కడ ఏదో జరిగింది, బట్ నేను ఇంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే నా యొక్క ఫీలింగ్స్ ని, ఆ యొక్క అనుభవాలని, ఎమోషన్స్ ని నేను నియంత్రించుకుంటున్నా కదండి. నేనేం చేస్తున్నా, నియంత్రించుకునే ప్రయత్నం చేస్తున్నా. సరే అయితే ఎక్కడో ఫుడ్ పాయిజన్ అయ్యింది, సో ఈ ప్లేస్ లోనే నేను ఫుడ్ తిన్ను అని అనుకోవటం ఏంటి, చైతన్యం లేదు. సరే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, ఆ రోజు ఏదో జరిగింది, అలాగని ఏరియా మొత్తంలో ఎక్కడ తినకూడదని లేదు, ఆ ఏరియాలో ఏదో జరిగింది. సో ఆలోచన చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, థింకింగ్ చేస్తున్నాం. దాన్ని బట్టి మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాం. సో ఈ చైతన్యంలో ఉంటే ఏం జరుగుతుందో, ఈ రోడ్ లో వెళ్తే యాక్సిడెంట్ అయింది కాబట్టి అసలు నేను ఈ రోడ్ లో జీవితంలో వెళ్ళను, అలా కాదు కదండి. ఓ వాళ్ళు బైక్ ఎక్కితే పడిపోయారంట, నీ పొరపాటు కూడా జన్మలో బైక్ ఎక్కాను, అటువంటి విధంగా కాదు. ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, ఏం చేయాలి, వాళ్ళు ఏం మిస్ అయ్యారు, మనం ఏం మిస్ అవ్వకూడదు, ఏం చూసుకోవాలి, ఇదంతా ఏంటి, ఆలోచన, విచక్షణ శక్తి. సో ఇది ఎక్కడ ఉన్నది, సూక్ష్మ దేహం చైతన్యం. జ్ఞానమయ కొంచెం స్థూల దేహానికి అతీతంగా సూక్ష్మ దేహం లెవెల్లో వీళ్ళ చైతన్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి, విజ్ఞానమయ. సో విజ్ఞానమయలో ఆ జీవాత్మ ఎక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు ఆత్మ చైతన్య స్థితికి వచ్చేసాడు. అంటే తను అర్థం చేసుకోగలుగుతాడు, నేను ఈ మనసు కాదు, ఈ కనిపించే దేహము కాదు, అంటే నేను సూక్ష్మ దేహం కంటే వేరు, అలాగే ఈ స్థూల దేహం కంటే వేరు, నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని ఆత్మని అని అర్థం చేసుకుంటాను. ఇది ఆత్మస్థాయి, ఇదేమిటి, విజ్ఞానమయ లెవెల్. సో నెక్స్ట్ ఏమిటి, ఆనందమయ. సో ఆనందమయ లెవెల్లో జీవాత్మ అర్థం చేసుకుంటాడు పరమాత్మ గురించి. ఓ పరమాత్మకి నాకున్న సంబంధం ఏమిటి, నేను ఎప్పటికీ పరమాత్మ అవకాశమే లేనే లేదు, పరమాత్మకి నాకు చాలా తేడా ఉన్నది. శ్రీ వీర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, నేను భగవంతుని యొక్క నిత్య సేవకుని, దాసుని, అక్కడే నాకు నిజమైన ఆనందమయో భాష్య, అప్పుడే ఆనంద నిధితో ఉన్నప్పుడే నాకు ఆనందం దొరుకుతుంది అని ఎవరైతే వస్తారో ఇది ఆనందమయ స్టేజ్. సో ఇక్కడ పరమాత్మ యొక్క శరణాగతిలో జీవాత్మ ఉంటాడు. సో ఈ విధంగా జీవాత్మ తన చైతన్యాన్ని అప్గ్రేడ్ చేసుకుని అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ స్థితిలో నెలకొని ఉండాలి.
సో ఒక్కొక్కరు అందరూ ఆ స్థితికి రారు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన సాధన ద్వారా మనం అక్కడికి రాబడాలి. సో భక్తి యోగంలో స్టార్టింగే మనం ఆనందమయ స్టేజ్ లో పెట్టబడతాం. ఎందుకని భగవంతుడికి జీవాత్మకు సంబంధం తెలియచేసి భగవంతుడితో ప్రేమ భక్తియుత సేవ చేయమని మనకు ఆచార్యులు చెప్తారు కాబట్టి సునాయాసంగా ఇది జరుగుతుంది. కానీ జ్ఞాన యోగకి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒకటి కంటెంప్లేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది డైరెక్ట్ గా విజ్ఞానమయ స్టేజ్ వరకు వచ్చేస్తారు జ్ఞాన యోగులు కూడా. బట్ ఆనందమయ అనేది కొంతమంది విజ్ఞానమయ దగ్గరే ఆగిపోతారు. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, బట్ ఆత్మని పరమాత్మ శరణాగతిలో చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళగలుగుతారు కదండి. అలా వెళ్ళగలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో ఫైనల్ స్థితి ఏమిటి, ఈ యొక్క ఆనందమయ స్థితి. దీన్ని బ్రహ్మపుచ్చం అని అంటారు. ఇది మన తైత్రీయోపనిషత్తులు చక్కగా దీని గురించి వివరణ ఇవ్వబడింది. సో దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలి, కర్మక్షేత్రం, జీవాత్మ, అలాగే పరమ పురుషుడు పరమాత్మ, ఈ ముగ్గురు యొక్క స్వభావం, ఆ ముగ్గురు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ వివరాలు నీకు చెప్తున్నానయ్యా, అదంతా ఎలా చెప్తున్నాను అంటున్నాడు ఆయన. యొక్క బ్రహ్మసూత్రములు, బ్రహ్మసూత్ర వేదాంత సూత్రములు రచించిన వ్యాసదేవుడు అలాగే పరాశరముని ఇటువంటి గొప్ప గొప్ప ఋషులు ఆమోదించిన విధంగా నేను చెప్తున్నాను అంటే ఏమిటి, చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఏమన్నాడు ఇంతకు ముందు శ్లోకంలో మీరు చూస్తే 4వ శ్లోకంలో ఏమంటున్నాడు ఆయన, శృణు, వినవయ్యా, విను అర్జున, శ్రవణం చేయి నేను ఏదైతే చెప్తున్నా అని అంటున్నాడు. సో ఏ విధంగా క్షేత్రం అనేది ఉన్నది మనం 6-7 శ్లోకాల్లో ఈరోజు చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనం 8వ శ్లోకం నుంచి జ్ఞానం గురించి చెప్పుకుందాం. సో 6-7 శ్లోకాలతో క్షేత్రజ్ఞ గురించి వివరణ మనకి కంప్లీట్ అవుతుంది. సో ఏంటి చూద్దాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంజాతశ్చేతన ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. చందన మాతాజీ చదవండి 6-7. హరే కృష్ణ మాతాజీ, ధర్మ ప్రణామాలు. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తి, దశేంద్రియములు, మనసు, పంచేంద్రియ విషయములు, ఇచ్చా, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనేది సమగ్రముగా కర్మ సుక్షేత్రము గాను దాని అంత ప్రక్రియకు భావింప వచ్చి ఉన్నది. హరే కృష్ణ. సో ఇందాక 4వ శ్లోకంలో స్వామి ఏమన్నాడు, క్షేత్రం ఏంటి, క్షేత్రం ఏ విధంగా పొందబడింది, దాంట్లో ఉండే మార్పులు ఏంటి, దాని ఒరిజిన్ ఏంటి, ఇవన్నీ అడిగారు. అవన్నీ చెప్తానయ్యా వినమన్నాడు కదా, అవన్నిటికీ సమాధానం 6-7 శ్లోకాల్లో మనకి ఇక్కడ చెప్పేస్తున్నారు కదండి. సో ఏమిటయ్యా ఈ క్షేత్రం, ఏ విధంగా తయారవబడుతుంది, ఈ యొక్క 24 మూలికలతో ఉన్న ప్రధాన నుంచి వచ్చిన ఈ డిఫరెంట్ ఐటమ్స్ ద్వారా ఇదంతా కూడా తయారవబడుతుంది. ఏమిటా 24 ఎలిమెంట్స్ ఇక్కడ చెప్తున్నారు స్వామి. ఏం చెప్పాడు ఆయన, పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం కదండి. అగ్ని, ఆకాశం, అలాగే తర్వాత ఏమిటి 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, దానిపైన మనస్సు, ఇంకొకటి ఏమిటి, ఇంకేమని చెప్తున్నారు తర్వాత, అలాగే బుద్ధి, అహంకారం, అలాగే అవ్యక్తంగా ఉన్న 3 గుణములు కదండి. గుణములన్నీ కూడా అవ్యక్తంగా ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం 5 తన్మాత్రములు ఏంటి, శబ్దము, స్పర్శ, రూప, రస, గ్రంథములు అంటే ఇంద్రియార్థములు 5. సో ఇవన్నీ కలిపి మొత్తం మనకి ఎన్నయ్యాయి, 24 మూలికలు. సో 24 మూలికలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ప్రధాన. సో ప్రధాన నుంచి ఇవన్నీ స్టార్టింగ్ వస్తాయి. మీ అందరికి గుర్తుండుంటే మన 2వ స్కందం 3వ స్కందంలో క్రియేషన్ గురించి చాలా చర్చించుకున్నాం. అవునా, సృష్టి ఎలా జరిగింది, ఎప్పుడైతే ఈ ప్రధాన ఇనాక్టివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు స్వామి దాని మీద దృష్టి సారిస్తాడు. అవునా, ఎప్పుడైతే కాల కర్మ స్వభావ భగవంతుడు కాలం ఇంజెక్ట్ చేశాడు, అలాగే జీవాత్మల కర్మ స్వభావంతో పెట్టాడు. అప్పుడు ఏమైంది, కాల ప్రభావ కారణంగా ప్రధాన మహత్తత్వం నుంచి మిథ్యాహంకార మళ్ళీ సత్వగుణం, మిథ్యాహంకార రజోగుణం, మిథ్యాహంకార తమోగుణం. సో మిథ్యాహంకార రజోగుణం నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియములు, బుద్ధి, అలాగే సత్వగుణం నుంచి మనస్సు, ఇంద్రియాది దేవతలు,
అలాగే మన మిథ్యాహంకార తమో గుణంలో 5, పంచభూతములు 5 తన్మాత్రంలో. సో ఈ విధంగా 24 మూలికలు కూడా రావటం జరుగుతుంది. వీటన్నిటిని ఉపయోగించి ఏం చేశారు బ్రహ్మగారు? ద్వితీయ సృష్టి చేయటం అనేది జరిగింది. సో ఆ విధంగా మన యొక్క శరీరంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క దేహం ఈ విధంగా యూనివర్స్ అంతా కూడా 24 మూలికలు ఉన్నాయి. అలాగే మన ప్రతి ఒక్క ఇండివిజువల్ దేహంలో కూడా 24 అంశములు ఉన్నాయి కదండి. ఈ స్థూల దేహం పంచభూతాత్మకమైనది. ఈ యొక్క సూక్ష్మ దేహం ఏమిటి? మనసు, బుద్ధి, అహంకారం కదండి. సో ఈ విధంగా 24 మూలికలతో తయారవబడుతుంది. అలాగే ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రధాన నుంచి మహత్తత్వ వచ్చినప్పుడు 3 గుణములు అవ్యక్త స్థితిలో ఉంటాయి. స్లోగా అవి కాల ప్రభావం పొంది ఆ మిథ్యాహంకారం తమో గుణ స్థితికి వస్తాయి. ఇక్కడ అదే చెప్పారు, తామస బుద్ధి. మళ్ళీ దాని నుంచి మిథ్యాహంకార, సత్వగుణం మిథ్యాహంకార, రజోగుణం మిథ్యాహంకార, తమో గుణం నుంచి 24 మూలికలు వస్తాయి. సో ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు? ఇవి దేహం. మరి దేహంలో జరిగే ఇంటరాక్షన్స్ ఏంటి అవి చెప్తున్నారు. ఏంటంటే అవి ఇచ్చా, ద్వేష, సుఖం, దుఃఖం. ఇచ్చా, ద్వేష, సుఖం, దుఃఖం, సముదాయం. ఇవన్నీ కూడా 4 ఉంటాయి. ఏమిటివి? కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం. ఈ 4 ఏమిటి? జరిగే విషయంలో. ఈ 4 దేనికి జరుగుతాయండి? 4 కూడా ఎవరెవరికి జరుగుతుంటాయి? సుఖం, దుఃఖం దేనికి వస్తాయి? యొక్క స్థూల దేహంకి వస్తాయి కదండి. స్థూల దేహంకి కదా వస్తాయి ఇబ్బందులన్నీ కూడా కదండి. స్థూల దేహంకి కదా ఇబ్బంది, సుఖం, దుఃఖం. మనసు కోరుకుంటుంది, బట్ ఎఫెక్ట్స్ ఎవరు అనుభవిస్తారు? ఈ దేహమే అనుభవిస్తుంది, అవునా? ఇవన్నీ కూడా ఇంటరాక్షన్స్. అదే చెప్పారు, అంత ప్రక్రియలైన కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం అన్నవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. మరి సూక్ష్మదేహంతో ఏం జరుగుతున్నాయి? జీవ లక్షణములు, అలాగే విశ్వాసము, చెయ్యాలన్న కాన్విక్షన్, అలాగే జీవ లక్షణములు అంటే ప్రాణ కూడా ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఏమిటి? ఈ యొక్క సూక్ష్మ అంశములు, కర్మక్షేత్రంలో జరిగే సూక్ష్మ దేహంతో జరిగే విషయములు. ఈ విధంగా కర్మక్షేత్రములో స్థూల దేహము అలాగే సూక్ష్మ దేహము ద్వారా ఈ 24 అంశములు అంత ప్రక్రియల కారణంగా ఏం జరుగుతుంది? మొత్తం అన్ని యాక్టివిటీస్ ఈ కర్మక్షేత్రం ద్వారా జరుగుతూ ఉంటాయి. మరి కర్మక్షేత్రం వచ్చే మార్పులు కూడా చెప్తానన్నాడు స్వామి 4వ శ్లోకంలో. ఏమిటా మార్పులు? ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. ఏమిటి? పుట్టడం, పెరగటం, ఒక స్థితిని రావటం, వేరే దేహమును సృష్టించటం, క్షీణించటం, అంత్యమున నశించటం, ఇవన్నీ కూడా మార్పులు. సో ఈ విధంగా కర్మక్షేత్రం ఏమిటి? అశాశ్వతమైన భౌతిక పదార్థం, అంటే ప్రొడక్ట్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ, భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్. జీవాత్మ మోహ కారణంగా అనుకుంటాడు ఈ దేహమే నేను ప్రకృతి యొక్క ప్రొడక్ట్ అనుకుంటాడు. కానీ జీవాత్మ ఎవరు? అహం బీజ ప్రదాపిత, భగవంతు నుంచి వచ్చిన ఆధ్యాత్మిక స్ఫులింగం. జీవాత్మ ఆధ్యాత్మికమైన వాడు, కానీ ఈ భౌతికమైన కర్మక్షేత్రంతో తను ఆపాదించుకుంటూ ఈ సంసార చక్రంలో కొనసాగుతూ ఉంటాడు. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తారు, క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు మాత్రం దానికి భిన్నుడై ఉండును. సో ఈ క్షేత్రజ్ఞుడు ఈ కర్మక్షేత్రంకి, ఆ స్థూల దేహానికి గాని సూక్ష్మ దేహానికి గాని డిఫరెంట్ అయిన అతీతమైన వాడు అని స్వామి క్లియర్ గా చెప్పారు. సో ఇంతవరకు బాగుంది. సో ఇంతవరకు మన క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు, అలాగే 2 క్షేత్రజ్ఞులు, జీవాత్మ, పరమాత్మ, అలాగే బ్రహ్మ పుచ్చం, 5 స్టేజెస్ లో బ్రహ్మభూతం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. సో స్వామి ఏదైతే చెప్తున్నాడో అది శాస్త్రానుగుణంగా ఋషులు ఆమోదించింది. బ్రహ్మసూత్రం రచించిన వేదవ్యాసులు, పరాశర ముని ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు ఎంతో మంది ఆమోదించబడింది చెప్తున్నాడు. అలాగే స్వామి ఏమని చెప్పాడు? వినవయ్యా అర్జున. ఇంకో ఏమని చెప్పాడు? దేహము క్షేత్రంకి అలాగే క్షేత్రజ్ఞుని మధ్యన యొక్క భేదము, వాటి మధ్యన సంబంధము తెలుసుకోవటమే జ్ఞానం. దాని మధ్యన రిలేషన్ తెలుసుకోవటమే జ్ఞానం అని క్లియర్ గా చెప్పాడు మనం. సో మనం నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూ చేద్దాం. 8 నుంచి 12 శ్లోకాల్లో స్వామి చాలా అద్భుతంగా ఒక 20 క్వాలిటీస్ చెప్తాడు. సో ఆ 20 క్వాలిటీస్ ఎవరైతే గ్రహించి ఉంటారో వాళ్ళు అదే నిజమైన జ్ఞానం. దానికి మించింది ఏదైనా సరే అది అజ్ఞానం అని చెప్తాడు.
20 క్వాలిటీస్ ఏమిటి కదండి. సో ఇవి యాక్చువల్ గా జ్ఞానుల్లోనూ ఉంటాయి, భక్తుల్లోనూ ఉంటాయి కదండి. ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో ఇవన్నీ ఎటువంటి ఎఫర్ట్ లేకుండానే వాళ్ళు ఇవన్నీ లక్షణములు వస్తాయి. సో జ్ఞాని కూడా ఊరికే ఒక ఉన్నతమైన నిరాకార బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళాలన్నా తనకు కూడా ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహం ఎంతో అవసరం కదా. సో తనకు కూడా క్వాలిటీస్ అన్ని కావాలి కదండి. అందుకనే ఏ విధంగా నియంత్రించుకోవాలి తను, ఇంద్రియముల్ని, మనసుని, యొక్క దేహాన్ని ఏ విధంగా ఉండాలి, ఆ క్వాలిటీస్ ఏంటి అన్న విషయం మనం నెక్స్ట్ వీక్ 8 to 12 శ్లోకాస్ లో తెలుసుకుందామండి. ఆ తర్వాత జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానం 13 నుంచి 19 శ్లోకాల్లో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు మనం చర్చించుకున్న దాంట్లో? తెలిసేస్తుందా ఏంటి మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ కొంచెం పోయి తెలుస్తుందండి. అది ఏమైందంటే టెంపరేచర్ ఒకేసారి ఇక్కడ టెంపరేచర్ సడన్ గా పెరిగిపోయింది, 42 వచ్చేసింది. సో ఆ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు మన పరిస్థితి ఎలాగే అయ్యే సెట్ అయ్యేటప్పుడు మళ్ళీ చాలా టైం పట్టేది. ఎవ్రీ సీజన్ మాతాజీ కొంచెం బ్రేక్ వచ్చింది. నా నెట్ బాగుందండి. నా నెట్ అయితే ఇక్కడ ఫుల్ గా ఉంది, ఎందుకంటే మేము నిన్నే మాకు రిపేర్ చేసి వెళ్ళాడు, మాకు ఫుల్ గా వస్తుంది. నిన్న బాగా ఇబ్బంది అయింది కదా. ఓకే ఓకే. సో లేదు మాతాజీ, మాకు కూడా బ్రేక్ అవుతూ వచ్చింది మాతాజీ. ఉందండి, మధ్య మధ్యలో కొంచెం ఎక్కువ అయ్యేది అప్పుడప్పుడు. లైట్ లైట్ మీ సైడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, నా సైడ్ అయితే ఫుల్ క్లారిటీ ఫుల్ గా ఉంది ఈసారి. ఇవాళ ఏం ప్రాబ్లం లేదు. అందరికి బ్రేక్ అయిందండి, ఒక్కరికని కాదు, మాకు అందరికీ బ్రేక్ అయింది. అవును మాతాజీ. మరి మీ సైడ్ అటు సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, బట్ నా సైడ్ అయితే ఫుల్ చూపిస్తుందండి. ఫుల్ గా ఇవాళ నా సైడ్ ప్రాబ్లం లేదండి. భాగవతానికి ప్రాబ్లం లేకుండా వస్తే సాల్వ్ వస్తుంది. ఇవాళ ఏమీ లేదు ప్రాబ్లం, నేను సాల్వ్ చేసి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఓకే ఓకే ఓకే. ప్రాబ్లం ఉంటే నా ముక్కుతోనే ఉంటది, ప్రాబ్లం ఉంటే ఎంత రైట్. ఓకే, సో ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా. క్షేత్రం, క్షేత్రజ్ఞ, అలాగే బ్రహ్మపుచ్చం. విన్నప్పుడు బాగానే క్లారిటీగా ఉంటుందండి, మీరు అడిగినప్పుడే మర్చిపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. అది ఒకసారి మన శ్రద్ధగా శ్రవణం చేయండి, వచ్చేస్తాయి. మనం చాలా అన్నారు. ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు మాతాజీ? ఏంటండి ఏమన్నారు? 20 పాయింట్స్ వస్తుంది అన్నారు కదా, ఏ శ్లోకం నుంచి? 8 to 12 జ్ఞానం గురించి చెప్పేటప్పుడు స్వామి 6-7 శ్లోకాల్లో ఆ యొక్క జ్ఞానంకి సంబంధించిన 20 ఐటమ్స్ చెప్తాడు ఆయన. అవన్నీ తప్ప మిగతాది ఏదైనా అజ్ఞానమే అని చెప్తాడు. అది మనం నెక్స్ట్ వీక్ తెలుసు. 12 శ్లోకాల్లోనా? 8 నుంచి 12. ఇప్పుడు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్న దాని కింద ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వస్తాయన్నమాట. అన్నమయ, ప్రాణమయ, ఇవన్నీ బ్రహ్మానుభూతిలో 5 కోశములు, అంటే 5 స్టేజెస్. అదండి హైయెస్ట్ స్టేజ్ ఆనందమయ. అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఆనందమయ అంటే ఇంకా పరమాత్మ అన్నారుగా, భగవంతుడిది అన్నారు. ఆనందమయ అంటే పరమాత్మ సంబంధం తెలుసుకుని ఆయన సేవలో ఉండే స్థితి. పరమాత్మ సేవలో ఉండే స్థితి ఆనందమయం అంటే. ఓకే మాతాజీ, హరి కృష్ణ దండవత్ ప్రణామాలండి. థ్యాంక్ యూ మాతాజీ. పరమాత్మని తెలుసుకుని ఆనందం. బాగుందండి. ఈ 5వ శ్లోకం మాత్రం చాలా చాలా మనిషి అదే ఈ క్షేత్రం గురించి ఇది చాలా చాలా బాగుందండి. గుర్తుంటే బాగుండు, మీరు అన్నట్టు వినాలండి, బాగా గుర్తుంటుంది. ఇది కనుక బాగా నేర్చుకుంటే మనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది భక్తి చేయడానికి, ఎందుకంటే చాలా అవసరం. ఇవి గుర్తుండాలి. ఈ రికార్డులు వినాలి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈ వెనకాల నుండి పోస్టర్ బాగుంది, ఆ నెమలి కృష్ణుడు కృష్ణుడు గ్రూప్ లో పెట్టండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ గా వింటున్నాను పూలు అందంగా ఉంది కదా. నేను పంపిస్తాను, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రే డివోటీస్. మళ్ళీ భాగవతంలో కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. చంద్ర శ్రీమద్ భగవద్గీత की जय, नील प्रभुपाद की जय, गुरु महाराज की जय, जय गौर प्रेमानंदे हरि हरि हरि। ధన్యవాదాలు.